సా విద్యా యా మదం హంతి సా శ్రీర్యార్ధిషు వర్షతి ధర్మానుసారిణి యాచ సా బుద్ధిరభిధీయతే. ఏదైతే అహంకారమును తొలగించునో అదే విద్య, ఏదైతే యాచకుల కోరికలను తీర్చునో అదే ధనము, ఏదైతే ధర్మబద్ధముగా ఆలోచించునో అదే బుద్ధి అని చెప్పబడుతున్నది. నాలంబతే దైష్టికతాం న నిషీదతి పౌరుషే శబ్దార్థౌ సత్కవిరివ విద్వాన్ అపేక్షతి. ఇది శిశుపాల వధంలోదండి. ఏంటంటే విద్వాన్ బుద్ధిమంతుడు దైష్టికతాం అదృష్టమును నాలంబతే ఆశ్రయింపడు, పౌరుషే మానవ ప్రయత్నముపై మాత్రమే నా నిషీదతి ఆధారపడదు. కింటు అయితే సత్కవి మంచి కవి శబ్దమును అర్థమును ద్వయం రెండు అపేక్షతే కోరుకుంటాడు. అంటే మంచి కవి శబ్దార్థములు రెండూ కోరుకుంటాడు. అట్లే బుద్ధిమంతుడు కేవలం అదృష్టముని ఆశ్రయింపడు, కేవలము మానవ ప్రయత్నంపై మాత్రమే ఆధారపడదు. అదృష్టము మానవ ప్రయత్నము రెండిటిపై ఆధారపడునని భావం. అస్తు మహోదయ. ధ్వని సూత్రము లేక ఫోనెటిక్ లా అంటే ఏమిటో తెలుసుకుందాం. ధ్వని సూత్రము అని అంటే మూల భాష నుంచి, అంటే ఒకే భాషని మూల భాషగా కలిగి దాని నుంచి విడివిడిగా విడిపోయి సమూహాలతో పాటుగా విడిపోయి సోదర భాషలుగా డెవలప్ అయినవి. ఈ విడిపోవడం అనేది ఎలా జరిగింది అనేది ఆలోచన చేస్తే, ఒక సమానమైన అవగాహన ఉండాలి కనుక సభ్యుల మధ్యన, సమాజంలో ఉండే సభ్యుల మధ్యలో అవి తప్పకుండా ఆ మార్పులన్నీ ఒక పద్ధతి ప్రకారమే జరిగి ఉంటాయి కనుక ఈ పద్ధతి ఏమై ఉంటుందా అనే దాన్ని అధ్యయనం చేసి ఆ పద్ధతిని ఒక సూత్రంగా నిబద్ధీకరిస్తే దాన్నే మనం ధ్వని సూత్రము అని అన్నాము. ఈ ధ్వని సూత్రాలు చెప్పిన వాళ్ళల్లో మొట్టమొదటి వాడు గ్రిమ్స్ అనే ఆయన చెప్పారు. జర్మనీ ఆయన భాషా శాస్త్రజ్ఞుడు. ఆయన చెప్పింది ఏం చెప్పాడు మనం నిన్న డీటెయిల్డ్ గా చూసాం కనుక ప్రస్తుతం మళ్ళీ దాన్ని మొత్తం చెప్పుకోకుండా ఆయన చెప్పిన 3 సూత్రాలు చెప్పారు. ముందు ఆ 3 సూత్రాలు ఏం చెప్పుకున్నామంటే ఇది జర్మన్ లాంగ్వేజెస్ కి సంబంధించి మాత్రమే చెప్పారు. జర్మన్ లాంగ్వేజ్ జర్మానిక్ గ్రూప్ అని అంటాం మనం. జర్మానిక్ గ్రూప్ లాంగ్వేజెస్ లో మళ్ళీ 2 భాగాలు చేసుకున్నారు ఆయన. హై జర్మానిక్ ఒకటి, లో జర్మానిక్ ఒకటిని. ఈ 2 గ్రూపుల్లో కూడా మార్పులు జరిగాయి. ఎలా జరిగాయి అంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్ లో ముందుగా, అంటే మనం భాషా శాస్త్రాన్ని టేకప్ చేయక ముందే జరిగిన మార్పులు ఈ 2 శాఖల్లోనూ కూడా జరిగాయి. హై జర్మానిక్ అండ్ లో జర్మానిక్ శాఖలు రెండిట్లోనూ కూడా జరిగాయి. కాకపోతే 8వ శతాబ్దం ప్రాంతంలో ఓన్లీ హై జర్మానిక్ లో మాత్రం కొన్ని మార్పులు జరిగాయి. ఈ మార్పులకి సంబంధించి వీటిని ఫస్ట్ షిఫ్ట్ ప్రీ హిస్టారిక్, సెకండ్ షిఫ్ట్ 8th century షిఫ్ట్స్ అన్నమాట, చేంజెస్. ఇది ఏమిటి అనేది ఆయన సూత్రీకరణ చేసి చెప్పారు మనకి. ఇవి మనం చూసాము. ఇందులో మొదటి సూత్రం చూడండి. పైలో ఉన్న పిటికే పా తా క అనేవి జర్మానిక్ గ్రూప్స్ లో హ థ హ గా మారాయి. గుర్తుపెట్టుకునే విధానం ఏమిటంటే ఇవి అల్ప ప్రాణాలు మహాప్రాణాలు అయ్యాయి. ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో పా తా క లేక పిటికే, FTHH లేదు ఫా థ ఖ లేక హ అని అవుతాయి అని చెప్పి చూసాం, ఉదాహరణలు చూసాము. రెండోది ఏం చూసామంటే BDG లేక బా దా గా. ఇవేమిటండి? ఇవి ఒక వర్గంలో ఉండేటటువంటి 3 అక్షరాలు. ఈ 3 అక్షరాలు వర్గంలోని మొదటి అక్షరాలుగా మారాయి. వర్గాల్లో ఉండే 3 అక్షరాల స్థానంలో మొదటి అక్షరాలు వచ్చాయి. ఇది రెండో సూత్రం. BDG అంటే బా దా గాలు, పా తా కా ఏ పా పా బా, తా తా దా కా ఖ గా, ఇట్లా అన్నమాట. 3 అక్షరాలన్నీ కూడా ఒకటో అక్షరంగా ఆ వర్గంలో మార్పు చెందాయి. ఇది కూడా మనం ఉదాహరణలు చూసాము. మూడోది BHDHGH అంటే భా ధా ఘ. ఇవి మళ్ళీ మీకు మహాప్రాణాలు అయ్యాయి, ఇవి అల్ప ప్రాణాలు అయ్యాయి. మొట్టమొదటి సూత్రంలో అల్ప ప్రాణాలు మహాప్రాణాలు అయ్యాయి. ఇక్కడ మహాప్రాణాలు మూడో సూత్రంలో అల్ప ప్రాణాలు అయ్యాయి. భా ధా ఘ ఈజ్ ఈక్వల్ టు బా దా ఘ ఆర్ BHDHGH ఈజ్ ఈక్వల్ టు BDGలు అయ్యాయి అన్నమాట. దీనికి ఉదాహరణలు చూసాం మనం. ఈ రెండవ చేంజ్ అంటే ఇది హై జర్మానిక్ లో మాత్రం వచ్చినది 8th centuryలో వచ్చిన
ఫర్దర్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఆ వర్ణ వ్యత్యాసాలు జరిగింది ఏమిటి అని అంటే, ఇక్కడ టీ అని ఉంది కదండి, ఇందులో టీ ఎక్కడ వచ్చిందండి మనకి? ఇక్కడ మీరు చూడండి, టీ అనేది బిడిజి పిటికే అయింది, అంటే డి అనేది టీ అయింది. ఈ టీ అనేది మళ్ళీ ఇండో యూరోపియన్ లో ఉన్న టీ, ఫస్ట్ ఇండో యూరోపియన్ లో టీ తీసుకుందాం మనం. ఇండో యూరోపియన్ లో టీ అంటే ఇది. ఈ టీ ఏమైందండి, ఫస్ట్ చేంజ్ లో, ప్రీ హిస్టారిక్ చేంజ్ లో అది టీహెచ్ అయింది, అంటే థా అయింది, థా అయింది. ఇది సెకండ్ షిఫ్ట్ లోకి వచ్చేటప్పటికి ఏమైందంటే మీకు ఈ టీహెచ్ అనేది డి అయింది. ఇది ఈ క్యాపిటల్స్ అవి పట్టించుకోకండి. ఈ టీహెచ్ అనేది డి కింద మారింది. అందుకనే మనం ఉదాహరణ కూడా పైన చూసినప్పుడే మనం చూసేస్తాం ఈ ఉదాహరణ కూడా. అలాగే ఇండో యూరోపియన్ లో డిహెచ్ అంటే మూడో దాంట్లో ఉంటుంది, అది ధా అనేది దా అయింది, డి అయింది. ఈ డి మీకు సెకండ్ షిఫ్ట్ లోకి వచ్చేటప్పటికి టీ అయింది, మళ్ళీ డిహెచ్ టీ అయింది డి బదులు. ఇది సెకండ్ షిఫ్ట్ లో జరిగిన మార్పు, ఓన్లీ హై జర్మానిక్ సెక్టర్ లో జరిగింది ఇది. ఇంకా ఇందులో డి ఉంది. ఈ సూత్రాల్లో ముందు వచ్చే దాంట్లో డి ఏమైందండి, బిడిజి, డి అనేది టీ అవ్వాలి, మనకి డి టీ అవ్వాలి. ఈ టీ అనేది టీజెడ్ గాని జెడ్ గాని టీజీ గాని జీ గాని కింద మారాయి సెకండ్ షిఫ్ట్ లో. ఇది మనం చూసాము. దీని ప్రకారం ఉదాహరణలు ఈ పైనే మనం చూసాము. నేను మీకు గమనించారో లేదో, ఒక ట్యాబ్యులర్ ఒకటి పెట్టాను ఈ సూత్రాలది మన గ్రూప్ లో. మీకు ఎందుకు పెట్టానంటే నిన్న నేను థియరిటికల్ గా అకాడమిక్ గా చెప్పాను కనుక పట్టిక రూపంలో చూస్తే తొందరగా గుర్తు పెట్టుకునే వీలు ఉంటుంది. మీరు అది చూసుకుని వస్తే ఇవాళ సులభంగా ఫాలో అవుతారు, చూస్తారు అని పెట్టాను. అది చూడండి. మిగతా రెండు సూత్రాలు కూడా చూసిన తర్వాత అప్పుడు మనం పట్టికలోకి వెళ్ళి రివ్యూ చేద్దాం. ఇది గ్రిమ్స్లా గురించి. ఈ గ్రిమ్స్లాలో మనం చెప్పుకున్నాము కొన్ని పదాల్లో ఈ సూత్రాలు అప్లై కాలేదు, కానీ ఎక్సెప్షన్స్ అనేవి ఉండకూడదు భాషా శాస్త్రానికి సంబంధించిన సూత్రాల్లో. మరి ఎందుకు ఈ తేడాలు వచ్చాయి అనే దాని మీద గ్రాస్మన్ అనే ఆయన స్టడీ చేసి ఈయన ఏం చెప్పారంటే, ఉదాహరణ చూడండి, ఇక్కడ సంస్కృతంలో బిహెచ్ డిహెచ్ జిహెచ్ అని ఉంటే గ్రీకులో వదిలేయచ్చు మనం. జర్మనీయ భాషల్లో బీడీజీలుగా మారుతున్నాయి. ఇది బీడీజీలుగా మారుతున్నాయి. ఎలా ఉందంటే ఒక ఉదాహరణ ఇక్కడ చూడండి. ఇది నేను చెప్పుకోలేదు, ఇవాళ చదువుతున్నా, కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇది ఈ బోధామి అనేటటువంటి ఒక శబ్దం సంస్కృతంలో ఉన్న శబ్దం తీసుకుందాం. మనకి ఈ గ్రీక్ వదిలేసేయండి, ఇది మనం చదవట్లే, జర్మన్ లాంగ్వేజెస్ కనుక ఇది మాత్రం మనం చూద్దాం. ఇక్కడ బి సరే, గ్రీక్ లోకి వచ్చేప్పటికి పి అయింది. అది పద్ధతి ప్రకారం ఉంటుంది. గ్రీక్ కి సంస్కృతానికి తేడా లేదు, ఇది మనం చూడలే. జర్మన్ లాంగ్వేజెస్ చూస్తున్నాం. మనం గాథిక్ లో ఏమైందండి, బి అయింది. అంటే బి అనేది బి కిందనే ఉండిపోయింది. ఇది ఎలా సాధ్యం అవుతుంది? బి ఏమవ్వాలి? ఈయన సూత్రం ప్రకారం బి ఏమవ్వాలండి మనకి? ఇక్కడ చూడండి, బిడిజి బి అనేది పి అవ్వాలి కదా, బి అనేది పి అవ్వాల్సి వస్తే ఇక్కడ మీరు చూడండి, బి అనేది సంస్కృతంలో బి ఉన్నది, గ్రీక్ లో కూడా పి ఉన్నది. ఇక్కడ గాథిక్ లోకి వచ్చేటప్పుడు పి అవ్వకుండా బిగానే ఉండిపోయింది. ఎందుకు ఉండిపోయింది? అందుకని దీన్ని గమనించారు. అంటే ఏమర్థమైందన్నమాట మనకి, ఈ బోధామి అనే ఒక మాట ఉదాహరణని తీసుకుంటే దీని బి అనేటటువంటి వర్ణ వ్యత్యాసాన్ని చూసేటప్పటికి గ్రిమ్స్లా ప్రకారం లేదు, బి పి అవ్వాల్సింది బిగానే ఉండిపోయింది. ఇది ఎందుకు కుదిరింది అని అంటే, ఈయన పాణినీయ సంస్కృతాన్ని గ్రాస్మన్ గారు చదివారు. పాణినీయ సంస్కృతాన్ని చేసి ఈ తేడా ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తే ఆయన ఒక సూత్రాన్ని పట్టుకున్నాడు. పాణిని సూత్రాల్లో ఒక సూత్రం ఉంది మనకి. అందులో ఏముంటుందండి, రెండు మహాప్రాణాలు ఉంటే, రెండు మహాప్రాణాలు పక్క పక్కన ఉంటే మొట్టమొదటి మహాప్రాణం అల్ప ప్రాణం అవుతుంది. ఈ సూత్రాన్ని ఎందుకు రాశాడండి? ఇప్పుడు ఇది బోధామి అని ఉందనుకోండి, బోధామి బదులు బోధామి అని ఉండుంటే బోధ అని పలకడం కష్టం కదా. అందుకని ఎప్పుడైతే రెండు మహాప్రాణాలు పక్క పక్కన ఉంటాయో ముందరి మహాప్రాణం అల్ప ప్రాణం అయిపోతుంది. మనకి సమాజంలో అలా నడుస్తూ ఉంది కనుక దాన్ని ఆయన సూత్రంగా రాసేశారు. ఈయన గ్రిమ్స్ లాస్ట్ చెప్పినప్పుడు ఏం చేశారంటే, ఆయన ఈ సూత్రాన్ని ఓవర్లుక్ చేశారు. ఆయన ఈ సూత్రాన్ని గమనించలేదు. ఆయన
గమనించక ఏం చేశారు అని అంటే ఈ బీని బీగానే తీసుకున్నారు. ఉదాహరణకి ఈ బీని బీగా తీసుకోకుండా మీరు ఇది ఆ సూత్రం ప్రకారం ఇక్కడ మహాప్రాణం ఉండి ఇది అల్పప్రాణం అయింది అని అనుకునేటట్లయితే ఈ బీని బీహెచ్ గా తీసుకుంటే అప్పుడు చూడండి బిహెచ్ బి కింద సరిపోతుంది, మీకు బిహెచ్ బిఏ అవుతుంది మీకు. అప్పుడు అది సూత్రం ప్రకారం వచ్చేస్తుంది మీకు. ఇక్కడ చూడండి మూడో సూత్రం ఈయన సూత్రం గ్రిమ్స్లాలో బిహెచ్ బి అయింది. అంచేత ఈయన ఈ సూత్రాన్ని అప్లై చేసి ఏం చెప్పారంటే ఎక్కడైతే ఈ గ్రిమ్స్లా కొన్ని విషయాల్లో ఈ బిగా ఉండిపోవడం, అలాగే మిగతా లెటర్స్ ఉండిపోయే విషయంలో అది తప్పుగా ఉన్నట్లు అంటే అనువర్తన కానట్లు గ్రిమ్స్లా ఎందుకు అనిపించింది అని అంటే పాణిని చేసిన సూత్రీకరణల్లో రెండు మహాప్రాణాలు పక్క పక్కన ఉంటే మొదటి మహాప్రాణం అల్ప ప్రాణం అవుతుంది అనే సూత్రాన్ని గ్రిమ్ గారు ఓవర్లుక్ చేశాడు ఆయన. ఇక్కడ మీరు దాన్ని అప్లై చేసి ఇక్కడ అల్ప ప్రాణంగా ఉన్న అక్షరాన్ని మహాప్రాణము అని అనుకున్నట్లయితే అప్పుడు గ్రిమ్స్లా మూడో సూత్రం ప్రకారం అది కరెక్ట్ గా ఫిట్ అయిపోతుంది అని చెప్పారు. ఇంతేనండి గ్రాస్మన్స్లా అంటే, ఇంతకంటే ఏమీ లేదు దీనికి. ఇలా సులభంగా మీరు ఈ ఒక్క ఉదాహరణ చూసుకుని రాసేయండి. ఈ కాస్త చదివి రాసేస్తే సరిపోతుంది. ఇంతకంటే ఇంకేమీ లేదు, ఇంతకంటే ఎక్కువ కూడా మనం చదవక్కర్లేదు దీన్ని. చూడండి, పాణినీయ సంస్కృతం ఆధారంగా ఈ సమీకరణాన్ని సాధించాడు. ప్రాచీన భారతీయ ఆర్య భాష యందు, ప్రాచీన గ్రీకు భాష యందు రెండు మహాప్రాణాలైన స్పర్శలు అంటే 25 అక్షరాలు ఖచ్చితంగా తప్ప వర్గాలు. అందుకనే ఈ పేర్లు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పట్లేదు నేను. ఈ 5 వర్గాల్లోనూ రెండు మహాప్రాణాలు పక్క పక్కన ఉంటే అందులో మొదటిది అల్ప ప్రాణంగా మారుతుంది. కాబట్టి మనకి ఈ సూత్రం అనువర్తనం కావట్లేదు అనుకున్న చోట ఒకవేళ అల్ప ప్రాణం ఉండుంటే ఇలాంటి చోటే జరిగింది, ఉండుంటే అక్కర్లేదు, ఉంటుంది. అలాంటి చోట ఇది ఫాలో కాకపోవడం జరిగింది కనుక అల్ప ప్రాణంగా కనపడే మొదటి స్పర్శ స్థానంలో మహాప్రాణాక్షరం పెడితే ఈ సమన్వయం కుదిరిపోతుంది. ఇది బిని బిహెచ్ అనుకుంటే ఇక్కడ ఈ బి అనేది కరెక్ట్ అయిపోతుంది. బిహెచ్ బి కిందే మారింది గ్రిమ్స్లా థర్డ్లలో. అందుకని ఇది అప్పుడు నియమానుసారంగా వచ్చేసింది. ఇందులో ఇక్కడ పామిరేడితము అంటే రెండు మహాప్రాణాలు, రెండు ఒత్తులు పక్కన ఉండడం అన్నమాట, రిపీట్ అవ్వటము. ఈ పూర్వవర్ణానికి వచ్చిన అల్ప ప్రాణత్వం తెలియనందువలన అంటే గ్రిమ్ టైంలో అది ఆయన గమనించకపోవడం వలన మూల భాషలో నిర్మాణం సరిగ్గా చేయలేకపోయారు. మూల భాష నిర్మాణంలో కొంచెం పొరపాటు జరిగింది. అంచేత గ్రిమ్స్ నియమం తప్పుగా కనపడింది, కానీ అది తప్పు కాదు. ఈ సూత్రాన్ని అప్లై చేస్తే గ్రిమ్స్ నియమం అక్కడ సాటిస్ఫై అయిపోతుంది అని గ్రాస్మన్ చెప్పారు. ఇది గ్రాస్మన్స్ లా అండి. మూడోది వెర్నర్స్ లా. ఈయన ఏం చేశారంటే ఇప్పుడు గ్రిమ్స్ నియమాల్లోనే వీళ్ళిద్దరూ కూడా గ్రిమ్స్ నియమాల నుంచే చూసుకొని వచ్చారు, అదే బేసిక్స్ వీళ్ళకి. ఈయన ఏమి స్టడీ చేశారంటే కొన్ని శబ్దాలను తీసుకున్నారు ఈయన వెర్నర్. ఆ శబ్దాల్లో ఏం జరిగింది, గ్రిమ్స్ నియమంలో కేటీపీలు FTH అంటే అల్ప ప్రాణాలు మహాప్రాణాలు అనుకున్నాం కదా, పీటీకేలు ఫాథాహాలుగా మారాయి అని మనం సూత్రం ఉంది మొదటి గ్రిమ్స్ లా. ఇది ఈ రకంగా మారలేదండి. కొన్ని శబ్దాల్లో పాతాకాలు ఫాథాహాలు అవలేదు. ఎందుకు అవలేదు అనేది ఈయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈయన దాని మీద రీసెర్చ్ చేసి ఈయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలాగైతే గ్రాస్మన్ గారు ఆయన రెండు మహాప్రాణాల్లో ముందర అల్ప ప్రాణం అవుతుంది అనే సూత్రాన్ని కన్సిడర్ చేస్తే అక్కడ గ్రిమ్స్ లా అప్లై అయిపోతుంది అని ఆయన గమనించి చెప్పారు. ఈయన కూడా ఇట్లాంటిది ఏం చెప్పారు అని అంటే పాణిని వ్యాకరణం నుంచే, ఇది నాద సహిత భాషలు కదా మనకి, అంటే ఉదాత్త స్వరితాలు ఉన్నాయి కదా. ఈ గ్రిమ్స్ లా అంటే మొట్టమొదటిలో మాతృభాషను నిర్మించినప్పుడు ఆ పైన చెప్పిన సూత్రం ఎలాగైతే గమనించలేదో ఇక్కడ ఈ స్థాయిని కూడా గమనించలేదు వీళ్ళు. అంటే అనుదాత్త స్వరితాలు ఉన్నందువల్ల, వాటి ప్రెజెన్స్ ఉన్నందువల్ల మార్పుల్లో ఏమన్నా తేడాలు వస్తున్నాయా అనేది వీళ్ళు ఇగ్నోర్ చేశారు. ఈ స్వరాన్ని వీళ్ళు అప్పటికి మాతృభాషను అంటే మూల భాషను పునర్నిర్మించినప్పుడు ఆ సూత్రాన్ని కూడా వీళ్ళు మిస్ అయ్యారు. అంచేత వెర్నర్ గారు ఏం చేశారంటే ఇక్కడ ఆ సూత్రాన్ని గమనించి అక్కడ ఆ ఉండేది ఉదాత్తమా అనుదాత్తమా స్వరితమా అనేదాన్ని బట్టి ఈ మార్పుల్లో కొన్ని తేడాలు వచ్చాయి కనుక అటువంటి గమనించి అవి చెప్పని చోట అక్కడ మనకి
ఈ గ్రిమ్స్లా అప్లై కానట్టుగా కనపడుతుంది కానీ అక్కడ ఉండేటటువంటి స్థాయి స్వరం ఏమిటి అనేది, పిచ్ యాక్సెంట్ ఏమిటి అనేది మీరు కరెక్ట్ గా గమనించి దాన్ని చూసినట్లయితే, దాన్ని అప్లై చేసినట్లయితే మీకు అక్కడ కూడా గ్రిమ్స్లా అప్లై అయిపోతుంది. ఇట్ విల్ ఆల్సో హోల్డ్ అని చెప్పారు. ఉదాహరణ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఈ భ్రాతర్ అనేది అంటే భ్రాతృ అన్నమాట. ఇది మనకి సంస్కృతంలో భ్రాతృ అన్నాం, దీన్నే భ్రాతర్ అని రాశారు. భ్రాతర్ అనే చదువుదాం మనం దీన్ని. ఈ చుక్క పెట్టానంటే ఈ పై భాషలో శబ్దం అనమాట. అంటే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన శబ్దం అనమాట ఇది. అంటే ఈ యూరోపియన్ భాషలన్నీ తులనాత్మక అధ్యయనం చేసి మూల భాషలో ఇది ఎలా ఉండి ఉండొచ్చు అని ఊహా ప్రకారంగా చేసినటువంటి కన్స్ట్రక్షన్ అనమాట ఇది. ఈ కన్స్ట్రక్షన్ చేసే సందర్భంలోనే ఈ రెండు మహాప్రాణాల రూల్ ఒకటి, వీళ్ళు చెప్పిన మార్పులు అనేటప్పుడు సపోజ్ ఆ మార్పు చెందవలసిన దాని ముందు ఉదాత్తానుదాత్త స్వరితాల్లో ఏది ఉన్నందువల్ల ఏదైనా ఈ చెప్పిన మార్పుల్లో తేడాలు వస్తాయా అనేది గమనించలేదు అక్కడ. ఇప్పుడు అది గమనించి చెప్తున్నారు అనమాట. టీ చూడండి, ఈ టీ అనేది ఇక్కడ భ్రాతర్లో టీ ఉంది, ఇక్కడ టీనే ఉంది, ఇక్కడ టీనే ఉంది. లాటిన్ టీ, ఇవన్నీ దగ్గరగా ఉండే భాషలు ఇవి. సంస్కృతం, గ్రీకు, లాటిన్ ఇవన్నీ మన భాషలు. ఈ జర్మన్ భాషలకు వెళ్ళేటప్పటికి ఈ టీ ఏమైందండి, డి అయింది. టీహెచ్ అవ్వాలి కదా, డి ఎందుకు అయింది? దిస్ ఇస్ ది క్వశ్చన్. పితర్, ఇది పితృ శబ్దం అనమాట. పితర్, పీటర్ అని పైలో చెప్పారు. టీ అనేది డి కింద మారింది. ఈ టీడీగా మారడం అనేది సూత్రం ప్రకారం లేదు. ఎందుకనంటే ఇక్కడ మనం టీకి వెళ్తే చూడండి, టీ అనేది టీహెచ్ అవ్వాలి, డి కింద మారకూడదు. టీహెచ్ అవ్వాలి, కానీ డి కింద మారింది ఇక్కడ ఫస్ట్ షిఫ్ట్ లోనే. డి కింద మారింది అనమాట. ఇక్కడ ఈ మారడం అనేది సూత్ర ప్రకారం లేదు. ఎందుకు లేదు అని అంటే, ఇప్పుడు ఈయన ఏం చెప్పారంటే, పైలో ఉండే టీ అంటే ఇప్పుడు మనం చూస్తున్నది పితర్ గాని భ్రాతర్ గాని టీలు డీగా మారడంలో ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే, ఈ టీకి ముందు వైదిక స్వరాన్ని గమనించాడు ఈయన. వైదిక స్వరాలు అంటే ఉదాత్త స్వరితాలు. ఈ టీ అనే దానికి ముందు ఉదాత్త స్వరం పలికేటటువంటి అచ్చు ఉంటే, అంటే ఉదాత్తం, ఇక్కడ మీరు స్థాయి తీసుకుంటున్నారనమాట, స్వరం తీసుకుంటున్నారు. దాని ముందు ఉదాత్త స్వరం కానీ ఉంటే ది ఇండో యూరోపియన్ అన్వాయిస్డ్ స్టాప్స్, అంటే కేటీపీలు. నేను ఈ పేర్లు మీకు అందుకనే కన్ఫ్యూజన్ వస్తే ఈ పేర్లు వాడలేదు, కేటీపీలనే మాట్లాడుకుందాం. అంటే ఇండో యూరోపియన్ లో ఉన్న కేటీపీలు, కాతాపాలు బికేమ్ కరస్పాండింగ్ హా థా ఫ, అంటే కాఖ తాథ పాప మహాప్రాణాలు అవ్వడం అనేది గ్రిమ్స్లా వెన్ దేవర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ది యాక్సెంట్. అంటే ఈ కేటీపీ, కాతాప అనే వర్ణాలు ఎక్కడైతే వచ్చాయో ఈ భాషలో, దాని ముందు ఉన్న ఉచ్చారణ ఒక అచ్చు ఉంటుంది, కంపల్సరీగా అచ్చు ఉంటుంది. ఎందుకంటే హల్లు విడిగా వాడడం అనేది ఉండదు కదా. ఆ అచ్చు ఉదాత్త స్వరం అయ్యుండుంటే, అది ఉదాత్తంలో పలికే అచ్చు అయ్యుండుంటే అదే ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై ది యాక్సెంట్. యాక్సెంట్ అంటే ఉదాత్తం అనమాట. అది ఉదాత్తంలో పలికే అచ్చుగాని కేటీపీల ముందు ఉండి ఉంటే అది గ్రిమ్స్ సూత్రం ప్రకారం ఖాతాఫా ఏ కరెక్ట్ గా అయింది. సపోజ్ అది మీకు ఉదాత్తం కాకుండా అనుదాత్తమో స్వరితమో ఉందనుకోండి, దాని ముందు ఈ కేటీపీల ముందు ఉదాత్త స్వరం ఉచ్చారణ కాకుండా అనుదాత్త స్వరాల ఉచ్చారణ ఉంది అనేటట్లయితే అప్పుడు ఈ కేటీపీలు గ్రిమ్స్ లా ప్రకారం రాకుండా బీడీజీలు అయ్యాయి. కేటీపీలు బీడీజీల కింద మారాయి. ఇది ఈయన సూత్రీకరణ చేసింది. అంటే కేటీపీలు ఖాథా, హాథా, ఫా కావాల్సినవి ఈ హల్లులకి ముందు, అంటే ఈ వర్ణాలకి ముందు ఉదాత్త స్వరం ఉంటే, ఉచ్చరించేది ఉదాత్త స్వరం అయితే ఇవి గ్రిమ్స్ లా ప్రకారం హాతాఫాల కింద మారాయి. కానీ వీటి ముందు ఉదాత్త స్వరం లేకపోయినట్లయితే ఇవి హాతాఫాల కింద మారకుండా ఇవి పీటీకేలుగానే, పీటీకేలు అంటే ఇక్కడ కేటీపీ ఇక్కడ పీటీకే అన్నాం, ఓకే, పీటీకేలు బీడీజీలుగానే బీడీజీలుగా మారాయి తప్ప ఖాల కింద మారలేదు అని చెప్పారు. ఇది వర్నర్స్ లాంటి. ఇంతే, ఒక ఉదాహరణ చాలు. పితృ తీసుకోండి సరిపోతుంది. పితృలో మీకు టీ అనేది టీహెచ్ కాకుండా డి కింద మారింది. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఏ ఉంది, గాథిక్ లో డి ఉంది, ఆంగ్లో సాక్సన్ లో డి ఉంది,
ఇంగ్లీష్ టీహెచ్ వచ్చేసిందో లేచింది. సో ఈ డి ఎందుకు మారింది అని అంటే దీని ముందు ఉండేటటువంటి ఉచ్చారణని తీసుకునే వాళ్ళు దాని ముందు ఉదాత్తం అయితే ఉండుంటే అది రూల్ ప్రకారం ఉంటుంది. గ్రిమ్స్ రూల్ ప్రకారం ఉదాత్తంగానే లేకపోతే అది గ్రిమ్స్లాలా కాకుండా ఇలా మార్పులు చెందాయి. ఇది కూడా ఒక సూత్రమే, అందుకనే దీన్ని వెర్నర్స్ లా అన్నాం. ఈయన చెప్పింది ఏంటంటే గ్రిమ్స్లాలో పీటీకేలు పాతాహాలు అవుతాయి అని చెప్తే ఈయన దానిని ఎక్స్పాండ్ చేశాడు. దాని స్కోప్ ఆఫ్ దట్ లా ఇస్ ఎక్స్పాండెడ్ బై సేయింగ్ ఈ పీటీకేలు ప్రిసీడెడ్ బై అంటే పీటీకేలకి ముందర ఉదాత్త స్వరం ఉన్నట్లయితే అవి పాతాహాలు అవుతాయి. ఇది గ్రిమ్స్ చెప్పింది. ఈయన ఉదాత్త స్వరం ఉంటే అనే కండిషన్ పెట్టాడు. రెండో కండిషన్ ఆ ఉదాత్త స్వరం లేకుండా ఉండి పీటీకేలు ఉంటే అవి పాతాకాలు కాకుండా బీడీజీలుగా మారుతున్నాయి అని చెప్పాడు. ఇంతేనండి వెర్నర్స్ లా, ఇంతకంటే ఇంకేం లేదు. సో ఇది వెర్నర్స్ లా. దీనికి ఉదాహరణలు కూడా మనం ఇంకా ఇక్కడ కింద మళ్ళీ వేరే ఉదాహరణలు కూడా రాశాను నేను. మీరు డైరెక్ట్ గా ఈ సూత్రం రాసి ఈ ఉదాహరణలు రాసేసినా కూడా సరిపోతుంది అనమాట. సెప్టమ్ అనేదిలో పి ఉంది కదండి. ఇక్కడ సెప్టమ్ అంటే సప్తా అనమాట. ఇది ఈ సప్తా అనే శబ్దం ఇది. ఇక్కడ ఈ పి అనేది ఇక్కడ బి కింద మారింది చూడండి. మిడిల్ జర్మానిక్ లో బి కింద మారింది, గాథిక్ లో బి కింద మారింది, పి బి కింద మారింది. అంటే ఇక్కడ పి అనేది బి కింద మారింది. ఎందుకు మారింది అంటే దాని ముందు ఇది ఊనిక స్వరం అంటే ఉదాత్తం లేదు కనుక ఇది పి బి కింద మారింది. అంతేగాని పిహెచ్ కింద మారలేదు, ఎఫ్ కింద మారలేదు అని అర్థం అనమాట. ఒక ఉదాహరణ రాస్తే సరిపోతుంది, అంతకంటే ఇంకేం అక్కర్లేదు. దీంతో వెర్నర్స్ లా అంటే ఇంతే. ఈ 3 లాసే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. గ్రిమ్స్ లాస్ 3 లాలు రాయండి. అంటే అల్ప ప్రాణాలు మహాప్రాణాలు అవ్వడం, వర్గంలో ఇలాగే గుర్తుపెట్టుకోండి మీరు. అల్ప ప్రాణాలు పాతాక ఇది మర్చిపోయి ఇంక అలవాటు అయిపోయి ఉంటుంది. మొదటి గ్రిమ్స్ల అల్ప ప్రాణాలు మహాప్రాణాలు అవ్వడం, రెండో గ్రిమ్స్ల వర్గంలోని 3 అక్షరాలు 1 అక్షరాలు బీడీజీ పాతాక అవడము, మూడోది మహాప్రాణాలు అల్ప ప్రాణాలు అవ్వడము. ఇంతే ఈ 3 సూత్రాలు గ్రిమ్స్ సూత్రాలు. రెండోది గ్రాస్మన్ సూత్రం ఏమిటి అని అంటే కొన్ని సందర్భాల్లో ఎక్కడైతే గ్రిమ్స్ రూలు వర్తించలేదు అని కనపడిందో అక్కడ పాణిని చేసిన సూత్రం 2 మహాప్రాణాలు వరుసలో వస్తే మొదటి మహాప్రాణం అల్ప ప్రాణం అవుతుంది అన్న సూత్రాన్ని ఇక్కడ అనువర్తనం చేసుకుంటే అప్పుడు అటువంటి శబ్దాల్లో కూడా గ్రిమ్స్ లా సరిపోతుంది. వెర్నర్స్ లా ఏమిటి అని అంటే ఇక్కడ పీటీకేలు పాతాహాలు అవడము, ఈ పీటీకేలు పాతాహాలుగా మారని ఉదాహరణలు తీసుకుని ఈయన స్టడీ చేసి గమనించింది ఏమిటంటే ఈ పీటీకేల ముందు ఉదాత్త స్వరం ఉంటేనే గ్రిమ్స్ లా హోల్డ్ అయ్యి పాతాహాలు అవుతాయి. పీటీకేల ముందు ఉదాత్త స్వరం లేకపోయినట్లయితే అవి బీడీజీలు అవుతాయి తప్ప పాతాకాలు కావు అని వెర్నర్ గారు చెప్పారు. ఈ 3 సూత్రాలండి. ఇంత మాత్రం రాసి ఒక్కొక్క ఉదాహరణ మీరు గుర్తుపెట్టుకుని రాసిస్తే సరిపోతుంది. సూత్రాలు ఇవి జనరల్ గా షార్ట్ నోట్స్ లో ఇస్తారు. ఒకసారి సెలవు కూడా ఇస్తే ఇవ్వచ్చు. దానికి ఉంది 5 మార్కుల క్వశ్చన్లు అట్లా ఉన్నాయిగా, వేరు 2 మార్కులు 5 మార్కులు ఇందులోనే ఇవ్వచ్చును. అది తర్వాత ఆఖరిది ప్యాలెటల్లా తాళవ్య నియమము. తాళవ్యాలు మనం ఈ అకుహ విసర్జనీయ కంఠ్యాహ అంటే వాటి కంఠం స్థానము, అలాగే ఇచుయేషానాం తాళవ్య ఇవి ఇట్లా మనం ఇచుయేషానాం తాళవ్య ఇవి తాళవ్యాలు. అంటే ఈ ఉద్భవ స్థానాలు చెప్పినప్పుడు ఈ రూల్స్ అన్ని ఇచుయేషానాం ఉపూ పద్మనీయానాం ఋతురషాణం ఋతులసానాం ఇవన్నీ మనం చూసాం. ఇందులో ఇచు యశానంలో చవర్గం అని ఉంది. ఇది తాళవ్యము అని అన్నాను. దాన్ని తాళవ్యములు అంటే ప్యాలెటల్స్ ద్వారా పలికే నాలిక వెళ్ళి ప్యాలెటల్ని అంటే మన దవణ్ణి చించినందువల్ల వచ్చేటటువంటివి చవర్గం వచ్చింది మనకి. అందుకని చవర్గాన్ని తాళవ్యాలు అని అంటాం, కవర్గాన్ని కంచాలు అని అంటాం. ఇప్పుడు ఇందులో ఏం చేశారంటే వీళ్ళు దీన్ని స్టడీ చేసినప్పుడు మొట్టమొదట చూస్తే అసలు ప్రాచీన భారతీయ ఆర్య భాష అంటే పుట్టుక సందర్భంలో ప్రారంభంలో చూసినప్పుడు ఇందులో ఓన్లీ కంఠ్యాలే ఉన్నాయండి. మిగతావి చవర్గలు టవర్గలు ఈ అక్షరాలన్నీ డెవలప్మెంట్ లో వస్తాయి కదా. అంచేత ముందు కవర్గ్ ఒకటే కంఠంలో నుంచే మాట్లాడడం అనేది తెలుసును, అదే వచ్చును. తర్వాత ఈ చవర్గ్ ఎప్పుడు వచ్చింది టవర్గ్ ఎప్పుడు వచ్చింది అనేవి స్టడీ చేశారు. స్టడీ చేసినప్పుడు
ఈ కంఠ్యాలుగా ఉండేటటువంటి అంటే కవర్గ అక్షరాలే చవర్గ కింద మారాయి. అంటే కంఠ్యాలు తాళవ్యాల కింద మారాయి. ఈ కంఠ్యాలు తాళవ్యాల కింద మారడం అనేది ఏ సందర్భంలో జరిగింది? దీన్ని సూత్రీకరించేదే తాళవ్య నియమం. ప్యాలెటల్లా అంటే ఒక కంఠ్యాక్షరం, ఒక కంఠ్యవర్ణం ఒక తాళవ్య వర్ణంగా ఏ సందర్భంలో మార్పు చెందింది అనేది చెప్పేదే ప్యాలెటల్లా. ఇంతే తాళవ్య నియమము లేక ప్యాలెటల్లా అంటే ఇంతేనో అన్నమాట. ఈ టెక్స్ట్ చదివేసేయండి, మీకు ఈజీగానే ఉంటుంది. ఇది ఈ కంఠ్యాలు అంటే ఉక్కు ఉగ్గు ఉగ్గు కంఠ్యాలు అంటే చెప్పిన కవర్గంలో ఉండేటటువంటి అక్షరాలు. ఇప్పుడు ఉక్కు ఉగ్గు అంటే పూర్తిగా కంఠాలు, మధ్య కంఠ్యాలు అంటే కాగా అని అలా పలికితే పూర్తిగా అంటే అచ్చుతో కలిపి పలికితే అవి మధ్య కంఠ్యాలు అంటాము. వీటి గురించి ఏమి పెద్ద మీరు ఈ ఈ డిఫరెన్షియేషన్ పెద్ద తీసుకోకండి. కాగాఘాలు అన్ని చాలు, లేకపోతే కేజీ జిహెచ్ అనండి సరిపోతుంది. కాగాఘాలు ప్రాచీన భారతీయ ఆర్య భాషలో కాగాఘాలుగానే ఉండేవి, ఇంకా వేరే రూపం ఉండేది కాదు. అయితే భారతీయ ఆర్య భాషాభివృద్ధి కాలంలో అంటే ఈ భాష కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ ఉన్న సందర్భంలో భారతీయ భాషలో ఉన్న ఏ ఏ ఈ అంటే ఏ అండి, ఇవి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. ఏ ఏ అంటే మనకి అన్ని పుస్తకాల్లోనూ ఇంగ్లీష్ అక్షరాలు రాశారు కనుక అవే రాయాల్సి వస్తుంది. నేను తెలుగులో రాయాల్సి వస్తే ఏ ఏ అని రాస్తాం, ఇది ఒక బాధ. వీళ్ళు ఈలాంగ్ అంటారు. ఇప్పుడు ఏ ఏ అని రాయాలి అని అంటే తెలుగులో ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే సంస్కృత భాషలో షార్ట్ ఏ లేదు, హ్రస్వం లేదు, అందుకని దీన్ని ఇలాగే రాయాల్సి వస్తుంది. ఈలాంగ్ అంటే ఏ ఏ ఈ ఇది ఐ అంటే ఈ అనమాట. ఈ అంతస్థమైన ఐ అంటే ఇది యాక్చువల్గా ఇది ఇటాలిక్ పెట్టాలి. ఈ అంతస్థం ఐని వీళ్ళు యా అన్నమాట. ఇది ఇటాలిక్ ఐ అంటే యా అన్నమాట. ఇది ఇటాలిక్ పెట్టాలి. అంతస్థమైన యాలకి ముందున్న కేజీహెచ్లు తాళవ్యమైన చాజాఝాలుగా మారాయి. అంటే కాగాఘాలు కా చా అయింది, గా జా అయింది, గా ఖా ఝా అయింది. ఈ విధంగా తాళవ్యాలుగా మారాయి. ఈ పరిణామం పూర్తయిన తర్వాత ఒక మార్పు వచ్చింది. ఇక్కడ వీళ్ళు గమనించారు. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఓ కొత్తగా వచ్చింది. ఈ ఓలు అకారం కింద మారాయి. అకారం అంటే ఏ అన్నమాట. మళ్ళీ ఇక్కడ ఈ ఓలు ఏ కింద మారిపోయాయి అంటే హ్రస్వాలు. షార్ట్ ఈఓలు ఏ కింద మారాయి. లాంగ్ ఈఓలు ఏ అంటే దీర్ఘం ఆకారం కింద మారాయి, లాంగ్ ఏ కింద మారాయి అన్నమాట. అంటే ఈ లాంగ్ ఓ లాంగ్ ఇవి కాని అంటే ఏలు ఓలు కాని అక్షరాలకి ముందున్న కాగాఘాలు తాళవ్యాలుగా మారలేదు. అంటే తాళవ్యాలుగా మారాలి అంటే ఆ కంఠ్యాలు ముందర ఈ ఏ ఓ అనేటటువంటి ఉన్నప్పుడు కూడా అవి మారాయి. దీనివల్ల ఏమైంది అంటే వీళ్ళు ఒక విషయం కనిపెట్టారు. ఇంతకు ముందు ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నాము, ఏఐయు అనే మూడే అచ్చులు. ఇంగ్లీష్ భాషలో మనం ఏఐఓయు 5 అచ్చులు అని చెప్తాం. కానీ ఒరిజినల్ గా ఏఐయు అనే 3 అచ్చులు మాత్రమే ఉంటాయి. మూల భారతీయ భాషలో 3 అచ్చులే చెప్పారు ఏఐయు అనేవి. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ స్టడీ ప్యాలెటల్లా కోసం స్టడీ చేసిన తర్వాత ఒక ఏఐయులు 3 మాత్రమే అచ్చులు అంటే సరిపోదు అని ఈ ఓలు కూడా చేర్చి ఏఐఓయులు 3 అచ్చులు, 5 కూడా అచ్చులు అవుతాయి అంటే ఇంగ్లీష్ భాషలో అచ్చుల గురించి చెప్పారు. సరే, దాని తెలుగులో ఏ అంటే ఆ, ఐ అంటే ఈ, ఇలా చూసుకోవడమే. ఈ అంటే ఏ, ఓ అంటే ఓ అని, యు అంటే ఉ, ఇలా గుర్తుపెట్టుకుంటే ఇవి మనకి ఇది అవుతాయి అన్నమాట. సరే, ఇది జనరల్ గానే మనం చదువుకున్నాం. ప్యాలెటల్ లా అనేది రాయాల్సి వస్తే ఏం రాయాలి అంటే ఇది ఒక్క ప్యాసేజీ రాస్తే సరిపోతుంది. ప్రాపర్ లా ఏమిటి అని అంటే భారతీయ భాషలో ఈలాంగ్ ఐలాంగ్ అంతస్థమైన యాలకి ముందున్న కేజీహెచ్లు తాళవ్యమైన చాజాధ్యాలుగా మారినవి. ఇదండి ప్యాలెటల్లా. ఇంతకంటే ఇంకేమీ లేదు. దీన్ని కొంచెం ఇక్కడ ఒకసారి చూడండి. సంస్కృత భాషలో కొన్ని సందర్భాల్లో కకారం, కొన్ని సందర్భాల్లో చకారం కనపడుతున్నది. దీనికి ఉదాహరణలు రాశాం. కతర, పంచ శబ్దాలు ఇందుకు ఉదాహరణము. ఈ కతర అన్నప్పుడు చతర అని మారలేదు, అలాగే పంచ అన్నప్పుడు పంకా అని మారలేదు. ఇక్కడ కానే ఉంది, ఇక్కడ చా ఉంది, కొన్ని చోట్ల కా కనపడుతుంది, కొన్ని చోట్ల చా కనపడుతుంది. పాణిని సూత్రాల నుంచి కవర్గ చవర్గగా, చవర్గ కవర్గగా మారడం అనేది పాణిని సూత్రాల్లో ఆయన చూపించారు మనకి.
అందువల్ల వీళ్ళు ఏమనుకున్నారంటే ఇవి మార్పులు చెందుతున్నాయి అంటే మూల భాషలో ఏదో ఒకటి ఉండుంటుంది. రెండోది అభివృద్ధి కాలంలో, భాషాభివృద్ధి కాలంలో మార్పులు చెందుతూ వచ్చి ఉంటుంది. ఈయన పాణిని సూత్రాల్లో కవర్గ చవర్గాలు మ్యూచువల్ గా మారేటటువంటి సూత్రాలు ఉన్నాయి కనుక ఈ రెండింటికి మూలం ఒకటి ఉండాలి. ఆ మూలం ఇందులో ఏదో ఒకటి మూలం అయ్యి ఉంటుంది, ఇంకొకటి మార్పు ప్రకారం వచ్చింది అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు అన్నమాట. అనుకుని వీళ్ళు ఏమనుకున్నారంటే గ్రీకు, లాటిన్, సంస్కృత భాష ఈ మూడింటిని చూసినప్పుడు ముందు కవర్గ మాత్రమే ఉండి, ఇవన్నీ రీసెర్చ్ రిజల్ట్స్ ఎలా చెప్పారు వాళ్ళు అని మనం ఇప్పుడు అడగకూడదు, అంత ఇన్డెప్త్ స్టడీ మనం చేయటం లేదు. వాళ్ళు స్టడీ చేసి చెప్పింది ఏమిటంటే వీటిని కంపారిటివ్ స్టడీ చేసిన తర్వాత కవర్గయే ముందు ఉండి తర్వాత కాలంలో చవర్గంగా పరిణమించి ఉంటుందని దే థాట్ ఇట్ ఈజ్ అప్రోప్రియేట్, సముచితమని భావించారు. దే థాట్ ఇట్ ఈజ్ అప్రోప్రియేట్. ఏదైనా ఇవన్నీ ఊహకి సంబంధించినవే కదా. ఇప్పుడు ఇలా అనుకున్నప్పుడు అంటే దీని ప్రకారం ఏమనుకున్నాం మనం, సంస్కృత భాషలో కానీ లాటిన్ గ్రీక్స్ లో కానీ ఇవన్నీ చాలా దగ్గరగా ఉండే భాషలు కనుక, మూల భాష ఒకటే పై భాషనే కనుక వీటిలన్నింటిలో కొన్ని చోట్ల కకారం కనిపిస్తుంది, కొన్ని చోట్ల చకారం కనిపిస్తుంది. పాణిని సూత్రాల్లో ఆయన కా ఎక్కడ చాగా మారింది, చా ఎక్కడ కాగా మారింది అనే కొన్ని సూత్రాలను ఆయన చూపించారు. ఈ చూపించినందువల్ల అర్థమైన విషయం ఏమిటంటే ఈ కాచాలు ఉభయం మ్యూచువల్ గా మారుతున్నాయి అని అర్థమైంది. మారుతున్నాయి అంటే మూలం ఒకటే ఉండి ఉండాలి. మూలం ఒకటే ఉండి ఉన్నప్పుడు ఈ రెండిటిల్లో ఏది మూలము, ఏది మార్పు చెంది వచ్చినది అనే ఆలోచన చేశారు. చేసి మళ్ళీ ఈ మూడు భాషల్ని డీటెయిల్డ్ స్టడీ చేసే వాళ్ళు గమనించింది ఏంటంటే ముందుగా కవర్కు ఒకటే ఉండుంటుంది. కంఠ్యాలు మనం ఈజీగా పలికేటటువంటిది కదా అది. ముందుగా అంటే ఆ మనకంటే మొట్టమొదటి ఆల్ఫాబెట్ లో మొదటి ఆ కంఠ్యంతో ప్రారంభం అవుతుంది. అంచేత కంఠ్యాలు ముందు ఉండి ఉంటాయి. అది సులభం కనుక అదే ముందు వస్తుంది. అమ్మ ఎందుకు వస్తుందండి పిల్లలకి? ఆ అంటే ఈజీగా పలికేది, ముందు నోరు తెరవగానే వచ్చే శబ్దం అదే. అందుకని ముందే కవర్గా, అది కంఠ్యం కవర్గా, అందుకని ముందు కవర్గా ఉండి ఉంటుంది. తర్వాత ఇంకా అది కాలానుక్రమంలో మార్పులు చెందినందువల్ల అక్కడక్కడ ఈ కా అనేది చా కింద, గా అనేది జా కింద, ఘా అనేది ఝా కింద, అంటే కంఠ్యాలు తాళవ్యాల కింద మారడం అనేది జరిగింది అని చెప్పారు. ఇప్పుడు అని గమనించారు. అది అలా మారి ఉంటుంది అని అనుకోవడం అప్రోప్రియేట్ అనుకున్నారు. వాళ్ళేమి రూల్ ఏం చేయలే, వాళ్ళు గమనించింది వాళ్ళు చెప్పారనమాట అని చెప్పారు. ఇది అప్రోప్రియేట్ అయి ఉంటుంది అనేది. ఇప్పుడు ఈ కా అంటే కవర్గ చవర్గ అంటే మారింది అంటే కంఠ్యం తాళవ్యంగా మారింది అని అనుకుంటే ఏ సందర్భంలో మారింది, ఇది ఏ సందర్భంలో ఈ మార్పు జరిగింది అనే దాన్ని సిద్ధాంతీకరించే సూత్రమే తాళవ్య నియమము, ప్యాలెటల్లా అని చెప్పి దీన్ని ఒక సూత్రం కింద చెప్పారు. భారోపీయ భాషలో ఉన్న ఈ ఈలాంగ్, ఐలాంగ్ అంతస్థమైన ఇది యా అని రాయండి. యా అనేది ఎర్రల వలన అంతస్థాలు అని అంటాం. అంతస్థాలు అంటే మధ్యలో ఉన్నవి అని. అంటే యా, రా, లావా ఈ 4 అక్షరాలు అది పూర్తిగా అచ్చు అనేలాగా ఉండదు, కానీ అచ్చు ఛాయలు ఉంటాయి. హల్లు అనేలాగా ఉండదు, హల్లు ఛాయలు ఉంటాయి. ఈ రెండింటికి మధ్యలో వాటి ఉచ్చారణ ఉంటుంది కనుక వాటిని అంతస్థాలు అని అన్నాం. అలా వచ్చింది ఆ పేరు. అంతస్థము అంటే మధ్యన, సిచ్యువేటెడ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ఎనచ్ అండ్ హల్ ఈజ్ అంతస్థ. అందుకని అవి ఎర్రలవలు అనే 4 అక్షరాలు. వీటికి ముందున్నటువంటి కేజీహెచ్లు అంటే కంఠ్యాలు, కాగా, ఘాలు, ఇవి తాళవ్యమైన చాజాధ్యాలుగా మారాయి. ఇది మనకి ప్యాలెటల్లా అంటే ఇదన్నమాట. తాళవ్య నియమము అని అంటే ఇది. దీన్ని బట్టి ఇందులో వీళ్ళు ఏంటంటే ఈ తాళవ్య నియమంలో తెలిసింది ఏమిటంటే దీనివల్ల గమనించిన విషయం ఏమిటంటే సంస్కృతంలో కూడా వర్ణ మార్పు జరిగింది. అంటే వర్ణాలు మారడం, వర్ణ పరివర్తనం అనేది సంస్కృతంలో కూడా, అంతకుముందు సంస్కృతంలో లేదనుకునేవారు. అది విడివిడిగా వేరే భాషలు వచ్చినప్పుడే పరివర్తనం వల్ల సోదర భాషలు వచ్చాయనుకున్నారే గాని సంస్కృతంలో కూడా మార్పులు వచ్చాయి కాలానుక్రమంలో అని ఒకటి గమనించారు. సంస్కృతంలో మొట్టమొదటి తాళవ్యాలు లేవు, కానీ ప్రాచీన భారతీయ ఆర్య భాష కంటే ఇండో ఆర్యన్ టైంలో ఈ పరివర్తనం జరిగింది. తర్వాత ఇక్కడ అచ్చులు ఈ తాళవ్య నియమాన్ని కనిపించిన తర్వాత అచ్చుల సంఖ్యలో కొత్త అచ్చులు చెప్పాల్సిన అవసరం వచ్చినందుకు వీళ్ళు ఏం చేశారంటే AEIOU అంటాం కదా,
AIUEO అనేవి 5 అచ్చులు, వాటిని స్వరాలు అనేవాళ్ళం కదా ఆ రోజుల్లో, ఉన్నాయి అని చెప్పారు. ఇది ఆలవ్య నియమం అండి. ఈ నియమాల వరకు ఇది చదివేసి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి పట్టిక చూద్దాం, మనం కాంప్రహెన్సివ్ గా ఒక చోట చూస్తాం. పట్టిక చూస్తామా? ఇది ఒక్కసారి మిగతాది ఒకసారి స్కాన్ త్రూ చేసి అప్పుడు పట్టికలోకి వద్దాం వెనక్కి. అంటే కాసేపు దీని దూరం నుంచి దూరానికి వెళ్దాం. దీన్ని విడిచి పక్కకి వెళ్ళామనుకోండి, అప్పుడు అది మర్చిపోతుంది. మళ్ళీ ఇవి చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నట్టు అవుతుంది. ఈ స్వర పరిణామం మీకు అక్కర్లేదు. ధ్వని పరిణామం, ఈ ధ్వని పరిణామం అనే దాంట్లో ఏమిటంటే మనకి పరిణామము అంటే మార్పు. మార్పు అనేది జరుగుతూనే ఉంటుందండి. మనలోనే మార్పు, అనుక్షణం మార్పు జరుగుతుంది కదండి. అన్నిట్లో భాష కూడా సజీవమే కదా, అది ఒక జీవం. భాష కూడా ఒక జీవం, ఒక వృక్షం, ఒక పక్షి, ఒక జంతువు, ఒక మనిషి, వీటిలాగే భాష కూడా సజీవం అనే అంటాం మనం. సజీవము నిర్జీవము, మార్పు ఉంటేనే సజీవం అవుతుంది. అంచేత ఎప్పుడు కూడా మార్పు అనేది జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ మార్పులు ఎందుకు జరుగుతాయి అని అంటే ఏం చెప్పారంటే, ప్రయత్న లాఘవం అంటే ఈజ్ ఆఫ్ యూజ్, మనం ఉచ్చరించడానికి వీలుగా ఉండేలాగా. అర్థబోధకత్వం అంటే క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండాలి అక్కడ. మనకి అనుమానం లేకుండా, సందిగ్ధం లేకుండా కమ్యూనికేషన్ జరగాలి. అదే సందిగ్ధత నివారణం కూడా. అంటే సరైన అర్థాన్ని చెప్పడం, ఆ చెప్పిన అర్థంలో సందిగ్ధం ఏమీ లేకుండా ఉండటం. ఈ 3 లక్ష్యాలతోటి మనకి భాష మారుతూ ఉంటుంది అని చెప్పారు. అంటే ధ్వని పరిణామం, ఫోనెటిక్స్ అనేది మీకు షార్ట్ నోట్స్ లో ఇచ్చే అవకాశం ఉంటుంది. వీటిని ఏ విధంగా చెప్పారు అంటే, ఈ 3 విధాలు పరిణామాలు ఏం చెప్పారు? వర్ణ పరిణామం, సామ్య పరిణామం, అర్థ పరిణామం 3 రకాలు చెప్పారు. వర్ణ పరిణామం, వర్ణాలు అంటే చెప్పాను కదా, సిలబుల్స్, ఫోనీమ్స్, అది ఫోనెటిక్ చేంజెస్ అని అంటాము. రెండోది సామ్య పరిణామం, ఎనాలాజికల్ చేంజెస్, అంటే ఎనాలజీని బట్టి మనం మారుస్తాము. వీటి ఉదాహరణలు కూడా మనం చూద్దాం బ్రీఫ్ గాను. ఎనాలజీ అంటే ఒక మాటను ఎలా పలుకుతున్నామో మరొక మాటని పలకాల్సిన విధంగా కాకుండా ఈ ఎనాలజీలో వరుసగా వెళ్ళిపోతుంది. దీని ఉదాహరణకి ఏం చెప్పి ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి అని చెప్తాం. ఈ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి అని చెప్పినప్పుడు ఏకాదశి అనేది సంస్కృత గ్రామర్ ప్రకారం రాంగ్ ప్రయోగం. అది ఏకాదశి అనకూడదు. మనకి 10+1ని ఏకదశి అనే అనాలి. ఏకదశి అనే అనాలి. అయితే ఈ వరుసగా తిథులు లెక్కలో చదువుకుని వచ్చినప్పుడు ఏకదశి, ద్వాదశి, ఒకటి హ్రస్వం, ఒకటి దీర్ఘం, ఇది ఇబ్బందిగా ఉందని ద్వాదశి, త్రయోదశి అనే దాంతో పాటు దీన్ని కూడా ఏకాదశి అనేసారు. సో ఏకాదశి వాడుకలో కరెక్ట్ అయిపోయింది, గ్రామాటికల్ గా రాంగ్ అది ఏకాదశి. దీన్నే ఎనలాజికల్ చేంజ్ అంటాం, సామ్య పరిణామము. ద్వాదశితో పోల్చి ఈజ్ ఆఫ్ యూజ్ కోసమని ఏకాదశిని ఏకాదశి చేసాము అనమాట. అట్లా ఇది సామ్య పరిణామం. తర్వాత అర్థ పరిణామాలు, సిమాంటిక్ చేంజెస్. అంటే ఒక శబ్దానికి ఎప్పటికీ ఒకటే అర్థం ఉండదు. ఉదాహరణకి మృగము అంటే ఒకప్పుడు జంతువు అనే అర్థం, ఇప్పుడు మృగము అంటే కేవలం డియర్, లేడీ అనే అర్థమే వస్తుంది. ఇవి సిమాంటిక్ చేంజెస్. ఈ సిమాంటిక్ చేంజెస్ లో ఉన్న అర్థం బ్రాడర్ పర్స్పెక్టివ్ లోకి వెళ్ళొచ్చును, లేదో ఉన్న అర్థం క్లోజ్డ్ పర్స్పెక్టివ్ లోకి రావచ్చును. ఉదాహరణకి మృగము అంటే జంతువు అనేది చాలా బ్రాడర్ పర్స్పెక్టివ్. ఏదైనా మృగమే, కుక్కైనా మృగమే, పులైనా మృగమే, ఏనుగైనా మృగమే. అదే మీరు మృగము అంటే జింక అని అనగానే ఏమైపోయింది, ఒక లేడీ అని అనగానే ఒక్క స్పీషీస్ కే వచ్చేసింది, అంటే అది కాంట్రాక్ట్ అయిపోయింది అనమాట. సో దీని అర్థ పరిణామం అంటాము. ఈ 3 రకాలుగాను కూడా ధ్వనులు మార్పులు చెందుతూ ఉంటాయి, ధ్వని పరిణామం జరుగుతూ ఉంటుంది అని చెప్పారు. అంతవరకు అది మీరు ఒకవేళ ధ్వని పరిణామం ఇస్తే ఇంతవరకు చేసుకుంటే సరిపోతుంది. ఈ ధ్వని పరిణామాల్లో మనం 2 రకాలుగా కూడా జరుగుతుంది అని చెప్తాం మనం. ఒకటి గ్రాడ్యువల్ చేంజ్, ఒకటి సడన్ చేంజ్. గ్రాడ్యువల్ చేంజ్ అంటే క్రమగత పరిణామం, ఇంకొకటి ఆకస్మిక పరిణామం అనేవి ఇవి ఎలా ఉంటాయంటే, ఒకటి ఓవర్ టైం, చాలా లాంగ్ టైంలో ఈ మార్పు అనేది జరుగుతుంది. ఒక్కొక్కటి ఏంటంటే చిటుక్కుని మారిపోతుంది, అత్యంత త్వరగా మారిపోతుంది. దాన్ని ఈ రకంగా చెప్తాము. తర్వాత ఈ ధ్వని పరిణామాలను ఇంకో రకమైన క్లాసిఫికేషన్ ఏం చెప్పారంటే, నిరుపాధిక పరిణామాలు, అంటే ఉపాధి లేనివి, అంటే అన్కండిషనల్ చేంజెస్. తర్వాత కండిషనల్ చేంజెస్, అంటే ఈ మార్పు సర్టన్ కండిషన్స్ లోనే జరుగుతున్నది ఈ మార్పు అని అంటే దాన్ని కండిషనల్ చేంజ్ లేక ఉపాధిక పరిణామం అంటాము. లేదు ఏ కండిషన్ లేకుండా ఈ మార్పు అనేది జనరల్ గా జరిగింది అంటే అన్కండిషనల్ చేంజ్ అంటాం. ఈ చేంజెస్ లో ఈ మార్పుల్ని ఇలా చెప్పాం మనం.
వర్ణ ప్రత్యయం మీకు అక్కర్లేదు, వర్ణ సమీకరణం అక్కర్లేదు. ధ్వని పరిణామ హేతువులు, ఇది ఒకటి షార్ట్ నోట్స్ ఇంపార్టెంట్. ధ్వని పరిణామానికి అంటే ఈ ధ్వనులు మారడానికి కారణాలు ఏమిటి అని అంటే ఏం చెప్పారంటే, ధ్వనులు సాధారణంగా దేని వల్ల మారుతాయంటే తీసుకునే ఆహారం, అక్కడ ఉండే వాతావరణాన్ని బట్టి, ఆహారాన్ని బట్టి, తర్వాత మన ట్రెడిషన్స్ ని బట్టి, అంటే అలవాట్లు బట్టి వచ్చేదాని వల్ల, వీటన్నిటి వల్ల కూడా ధ్వని పరిణామాలు జరిగి ఉంటాయని జనరల్ గా అనుకున్నారు. కానీ ఈ జనరల్ గా కాకుండా దాన్ని సిస్టమేటిక్ గా కొన్ని కారణాలు చెప్దాము అని అనుకున్నప్పుడు సింపుల్ గా ఒక 2-3 కారణాలు చెప్పారు. ఒకటి లఘు ప్రయత్నం, పైన చెప్పుకున్నాం మనం. కేవలం ఉచ్చారణ సౌలభ్యం కోసం మాత్రమే మార్పులు జరుగుతాయి. మనకి ఏమిటి, కమ్యూనికేషన్, భాషకి మెయిన్ ఇంటెంట్ ఈస్ కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ ఎప్పుడు సులభంగా ఉండాలి. సులభంగా ఉంటే బాహుళ్యంలోకి బాగా చొచ్చుకుపోతుంది. అది ఆ సులభంగా ఉండడం కోసమే మార్పులు జరుగుతాయి. వచ్చిండు అనే బదులు అచ్చిండు అంటే అయిపోయింది, అట్లా అన్నమాట. సో సౌలభ్యం కొరకు ఇది లఘు ప్రయత్నం అని అన్నారు. ఇంకొకటి సందిగ్ధత రాహిత్యం కోసము. ఈ లఘు ప్రయత్నానికి ఉదాహరణ ఏం చెప్పాము, ఉదాహరణ అనేది ఇప్పుడు మనం ఏదైనా చెప్పొచ్చు, ఏ మాట అయినా కానీ మార్పులన్నీ అలాగే జరిగాయని చెప్పొచ్చును. దీన్ని కొందరు క్రిటిసైజ్ చేశారు. అంటే బద్ధకమని, అంటే కష్టపడి పలకడం. ఇంకొకటి కూడా ఉందండి భాషా శాస్త్రంలో, భాషలన్నీ కూడా వాటి ఇనీషియల్ స్టేజెస్ లో కష్టంగా ఉండేవండి. భాషలు కష్టంగా ఉండేవి పలకడం, ఉచ్చారణ. ఎందుకంటే వాళ్ళందరూ పాండిత్యానికి అంటే ఒక రకమైన కాన్సన్ట్రేషన్ తో చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో చాలా కష్టంగా ఉండేవి. అందుకే సంస్కృతం పలకడం కష్టం, గ్రామర్ సులభమే, పలకడం కష్టం, అందరికీ పలకవు అవి. అది రాను రాను ఏమైందంటే ఉచ్చారణ సౌలభ్యం కోసం సులభం అయిపోయాయి. ఆ కష్టపడి పలకడానికి బద్ధకించి సులభంగా పలకడం చేసుకున్నారు అని దీని మీద ఒక విమర్శ కూడా ఉంది లఘు ప్రయత్నం మీద. ఎనీహౌ కారణం మాత్రం అదే, సులభం సౌలభ్యం కోసమే చేసేది. రెండోది అర్థబోధకత్వంలో సందిగ్ధత రాహిత్యం. అంటే ఇక్కడ చూడండి, అంటే మనం అర్థబోధకత్వం అని సందిగ్ధత అని రెండు విడిగా చదివాం, రెండు ఒకటే. వశ్యతి అనేటటువంటి ఒక మాటను తీసుకుందాం మనం. ఇప్పుడు వశ్యతి అంటే అది ఎలా ఉందంటే వస్ ప్లస్ శ్య ప్లస్ తి ఇది ఉన్నది. ఇక్కడ ఏమైంది, వశ్యతి అంటే మీరు ఇక్కడ రెండు సకారాలు ఉన్నాయా లేదా అనేది మనకు వశ్యతి. మనం ఇప్పుడు ఉదాహరణకి అగ్ని ఉంది, గీ కింద నకారం పెట్టేస్తాం. గా కింద నకారం రాస్తున్నామండి, రాయడం లేదు. సరే, అది మనకు వైదిక భాషలో నుంచి లౌకిక భాషలోకి వచ్చినప్పుడు అవసరం లేదు కనుక వదిలిపెట్టేశాం దాన్ని. కానీ కొన్ని చోట్ల అవసరం వస్తుంది. ఇక్కడ ఉదాహరణకి వశ్యతి అనే చోట ఇక్కడ ఈ రెండు పలకాల్సి వస్తాయి మనకి. పలకాల్సి వస్తాయి కనుక వశ్యతి అంటే అక్కడ 2 సార్లు ఉన్నాయని తెలియదు కనుక ఈ ఒక సాని తా కింద మార్చారు, వస్సుని వత్తు చేశారు. వత్ స్యతి అంచేత వశ్యతి కాస్త వత్స్యతి కింద మారిపోయింది భాషలో. ఇది రెండో సకారం పలికితే ఈ శ్రోత రెండింటి తేడా, రెండు ఉన్నాయా లేదా అనేది తెలియకపోవచ్చును కనుక వీళ్ళు వశ్యతిని వత్స్యతి అని రకంగా పలికారు. ఇది ఇదొక అవసరం, ఏది వర్ణం పరివర్తనం చెందటానికి. ఇంకోటి సామ్యతానుశీలత. ఇది నేను మీకు చెప్పాను, ద్వాదశ అనే పదాన్ని అనుసరించి ఏకాదశ అనే పదాన్ని మనం వాడుతున్నాము. యాక్చువల్గా ఇది ఏకాదశ అనే ఉండాలి, కానీ ఇక్కడ ద్వా అనేది దీర్ఘం ఉంది కనుక దానికి అనుగుణంగా, దానికి సామ్యతతో, దాంతో పోల్చి ఇది ఏకా చేశారు ద్వాలా. ఇంతకంటే ఏం లేదు. ఇది సామ్యతని బట్టి, ఎనాలజీని బట్టి మార్పులు చెందుతాయి అని చెప్పారు. ఇది మీరు చదివేసుకోవచ్చు. ఇది ఒక షార్ట్ నోట్స్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. పద నిర్మాణం మీకు అక్కర్లేదు, ఇది అవసరం లేదు. పద నిర్మాణ శాస్త్రం కూడా అంత ముఖ్యం కాదు. సమానార్థకాలు, విరుద్ధార్థకాలు మీరు ఒకసారి చదివి వదిలేండి. షార్ట్ నోట్స్ లో ఇస్తారేమో కానీ మీకు ఇవ్వడం లేదు, ఎప్పుడు మీకు ఇవ్వలేదు. ఇది పరినిష్టత, ఇది కూడా అక్కర్లేదు మీకు. ఈ అర్థ పరిణామం, సిమాంటిక్ చేంజ్ అనేది చాలా ముఖ్యమైన. ఇంకొక 15 నిమిషాలు కూర్చోవాలండి, అయిపోతుంది. అర్థ పరిణామం అనేది చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్, మీకు తప్పకుండా పరీక్షల్లో వచ్చే క్వశ్చన్ ఇది. అర్థ పరిణామము, సిమాంటిక్ చేంజ్ అంటే అర్థం ఏంటంటే ఒక శబ్దానికి ఉన్న అర్థాలు ఏ విధంగా మార్పులు చెందాయి అనేది ఇక్కడ చెప్తారు అన్నమాట. ఇది రాను కొన్ని సందర్భాల్లో, కొన్ని అవసరాలకి, కొన్ని పద్ధతులకి అనుగుణంగా శబ్దాలకి అర్థాలు మారిపోతూ ఉంటాయి. అందుకనే అర్థ పరిణామము. ఒక శబ్దానికి ఒకే అర్థం అంటే, నా చిన్నప్పుడు నేను విన్న శబ్దానికి ఏం అర్థం ఉందో అదే ఇప్పుడు ఉంది అని అనుకోక్కర్లేదు మనం. మీరు వర్ణ పరిణామంలో కూడా చూడండి,
ఇది వరకు తగిలింది, పగిలింది అనే మాటలు వాడేవాళ్ళం. ఇప్పుడు తగిలింది, పగిలింది అని ఎవరు అంతలేదు. మీరు గమనించారు, తలిగింది, పలిగింది అంటారు. చాలా మామూలుగా తలిగింది. ఇది వర్ణ పరిణామమే. ఈ వర్ణ పరిణామంలో ఒక పద్ధతి. ఈ అక్షరం ఎటు, ఈ అక్షరం ఎటు. ఎందుకంటే ఉచ్చారణ సౌలభ్యం. పగిలింది అంటే ప్రతి అక్షరం పట్టి పలిగింది అయిపోయింది. తలిగింది, తగిలింది, తా కింద గాని విరుద్ధంగా పలకాల్సి వస్తుంది అనమాట. ఇట్లానే వస్తాయన్నమాట. అలాగే ఇక్కడ కూడా అర్థాల్లో కూడా అవసరాన్ని బట్టి కొన్ని మార్పులు చెందాయి. ఈ చెందిన మార్పులు ఏ విధంగా ఉన్నాయి అని అనుకుంటే అవి కొన్ని ఇక్కడ ఉన్నాయి. అర్థ సంకోచము అనేది ఉంది. ఇక్కడ అర్థ సంకోచము అంటే ఆ పదానికి అర్థం మారింది. ఈ మారినది ఎలా మారింది అంటే లోవర్ స్పెక్ట్రమ్ లో వెళ్ళిపోయింది. అంటే సంకోచించిపోయింది అర్థం. మీకు నేను ఉదాహరణ చెప్పాలి అని అంటే మృగం అనే ఉదాహరణ ఇక్కడ రాయొచ్చును మనం. అంటే మనం మృగం అనే ఉదాహరణ అంటే మనం సంస్కృతంలో కాదుగా, వీళ్ళు చెప్పిన వాళ్ళు జర్మనీ వాళ్ళు కనుక వాళ్ళ ఉదాహరణ వాళ్ళు రాశారు. ఇందులో వీళ్ళు ఇచ్చిన అర్థ సంకోచం అంటే అర్థంలో వచ్చిన మార్పు సంకోచించింది. అంటే అంతకుముందు చాలా బ్రాడ్ గా ఉన్న మీనింగ్ నేరో అయిపోయింది. అది ఎలాగంటే ఉదాహరణకి టైర్ అనే జర్మన్ పదం జంతువు అనే సామాన్యార్థాన్ని బోధిస్తుంది. చూడండి, ఇది మృగం లాంటి మాట. ఇది కూడా అది జర్మన్ లో టైర్ అన్నారు, TIER. ఈ TIERఏ మీకు ఈ భాషా మార్పుల్లో ఇంగ్లీష్ లో డీర్ అయింది. కానీ ఇంగ్లీష్ లో డీర్ అనే దానికి అర్థం జంతువు కాదు. డీర్ అంటే లేడీ అనేది ఒకటే అర్థం. అంచేత ఏమైపోయింది, ఈ టైర్ అనే శబ్దానికి అర్థం సంకుచించిపోయింది. జంతువులు అంటే చాలా స్పీషీస్ వస్తాయి, ఒక్క స్పీషీస్ కి పరిమితం అయిపోయింది. అందుకని దీన్ని అర్థ సంకోచం అని అన్నాం. అలాగే చూడండి, పోస్ట్ మ్యాన్ అనే మాట ఉంది మనకి. పోస్ట్ మన్ అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవాడిని పోస్ట్ మన్ అని అంటాం మనం. అలాగే ఇప్పుడు పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు పోస్ట్ మన్ గారు అని అన్నావు అనుకోండి, వాడు ఇంత ఎగిరి పడతాడు నీ మీద, నేను పోస్ట్ మ్యాన్ లా కనిపిస్తున్నాను రా నీకు అని. అంటే ఇక్కడ ఏమైపోయింది, పోస్ట్ మన్ అంటే ఏదో ఇంటింటికి బట్వాడా చేసేవాడే అనే ఒక అర్థం వచ్చేసింది. కానీ అది కాదుగా. పోస్ట్ మన్ అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ లో పోస్ట్ కి సంబంధించిన వృత్తి చేసేవాడు, ఎవడైనా కావచ్చును. కానీ అది దీనికి మాత్రమే, తపాలా చేసే ఉద్యోగులకి మాత్రమే అది రిస్ట్రిక్ట్ అయిపోయింది కనుక ఇది అర్థ సంకోచము అన్నాము. తర్వాత అర్థ వ్యాకోచము. ఇక్కడ ఏమిటనమాట, ఇక్కడ అర్థం కూడా మారింది. అర్థంలో మార్పు వచ్చింది, సిమాంటిక్ చేంజ్. ఇదే అర్థ పరిణామము. అర్థ పరిణామం జరిగింది. ఈ పరిణామం ఎలా జరిగింది అంటే వ్యాకోచం చెందింది. అంటే నేరోగా ఉండే అర్థం బాగా ఎక్స్ట్రాగా పెరిగింది అనమాట. ఇంకా దాని పరిధి పెరిగింది. దీనికి ఉదాహరణ ఏం చెప్పారంటే, సంస్కృతంలో మనం పరశ్వః అనే ఒక మాట వాడతామండి. పరహ్యః లేక పరస్యః, పరశ్వః. పరశ్వః అంటే ఏమిటండి మనకి? పరశ్వః అంటే ఎల్లుండి అని అర్థం మనకి. పరశ్వః అంటే ఎల్లుండి అని అర్థం. ఈ పరశ్వః అనేది పర అనే మాట, పరశ్వః అనే మాట హిందీలోకి వచ్చేటప్పటికి పరసు అయిపోయింది. పరసు అంటే మనకు పరశ్వః అంటే సంస్కృతంలో ఉన్నది కేవలం ఎల్లుండికి మాత్రమే మనకు ఉండేది అర్థం. కానీ పరసు, ఈ పరసు అంటే అర్థం ఏమైపోయిందండి, ఎల్లుండికి అదే మొన్నకే. అంచేత ఇక్కడ పరసు అనే మాట, ఇక్కడ పర అనే మాటకి కేవలం ఫ్యూచర్ లోకే అర్థం ఉంటే, ఎల్లుండి అనేది ఒక్క అర్థమే ఉంటే, ఇక్కడ ఎల్లుండి కాస్త మొన్నకు కూడా పెరిగిపోయి, మనం బాయ్ అనేది ఇంగ్లీష్ లో ఒక మాట ఉందండి. బాయ్ అని అంటే అర్థం ఏంటంటే బాలుడు అని అర్థం, పిల్లాడు, అంతే కదా. ఇంగ్లీష్ లో బాయ్ కి అర్థం అదే కదా. ఇదే మీకు ఆంగ్లో ఇండియన్ లోకి వచ్చేటప్పటికి సర్వ్ చేసేవాళ్ళందరూ బాయ్స్ అంటాం. క్లబ్ బాయ్ అంటాం, లేకపోతే మనకి పబ్ బాయ్ అంటాం. ఇవన్నీ ఉన్నాయి కదా, అందరూ బాయ్లే. అంచేత ఈ బాయ్ అనే దాని అర్థం కూడా వ్యాకోచం చెందింది. కేవలం బాలుడు అనే అర్థం పోయి ఒక సేవకుడు అనే అర్థం వచ్చింది. అలాగా అది కూడా మారింది. అలాగే ఇప్పుడు మనం ఏమంటామండి, గంగా అనేది ఒక నది. అది గంగ, అందులో ఉండే నీళ్ళనే గంగా ఉదకము అని అంటాం మనం, గంగా జలం అంటాం మనం. కానీ ఇప్పుడు ఏమంటారండి, మన ఇంటికి వచ్చిన వాళ్ళు మంచినీళ్ళు ఇవ్వండి అంటే కొంచెం ట్రెడిషనల్ పీపుల్ ఉంటే, బాబు కాస్త గంగ ఇప్పించు అంటారు. అంటే గంగ అంటే నీరు అనే అర్థం వచ్చేసింది. అంటే ఇది కూడా వ్యాకోచమే. గంగా అనేది ఓన్లీ గంగా నదిలో ఉండే నీళ్ళనే గంగా అనాలి. కానీ ఏ నీళ్ళనైనా గంగానే అంటున్నాం మనం ఇప్పుడు. అంచేత ఇక్కడ కూడా గంగా అనే శబ్దానికి వ్యాకోచం చెందింది. తర్వాత అర్థ ఆపాదనం. అర్థాపాదనం ఇది మనకి తెలిసిందే, ఇది ఎక్కువగా నేను చెప్పక్కర్లేదు మీకు. నిష్ణాత అంటే మనకి తెలుసును. కుశలః, ఈ కుశలః ఉదాహరణ మీకు ఈజీగా గుర్తుపెట్టుకోండి. నిష్ణాత అంటే నితరాం
స్నాత అంటే చక్కగా స్నానం చేసిన వాడు అని అర్థం. నిష్ణాత అంటే చక్కగా స్నానం చేసిన వాడు అంటే పద్ధతిగా చేసిన వాడు అని అర్థం. అంటే థరోగా చేసినవాడు, థరోగా అని. అయితే నిష్ణాతుడు అనేది స్నానం చేయడం అనేది పోయింది. ఏ పని థరోగా, ఏ పనిలో అంటే ఏ విషయంలో థరోగా ఉన్నా వాడు నిష్ణాతుడు అన్న అలవాటైపోయింది. ఇది ఆపాదించటం. ఇక్కడ ఉన్నటువంటి అర్థాన్ని ఇక్కడ సంపూర్ణత అనేటటువంటిది అక్కడికి ఆపాదన చేసి మనం ఇక్కడ అర్థాన్ని మార్చాము. అలాగే కుశలహ అంటే, కుశలహ అంటే వీడు కుశలను కొయ్యడంలో నేర్పరివాడు అనే ఉద్దేశంలో కుశలహ అనేటటువంటి శబ్దం వస్తే, ఇప్పుడు ఏ పనిలో కుశలత్వం ఉన్నా గాని, కౌశల్యం ఉన్నా గాని అతన్ని కుశలహ అని అంటున్నాం. ఇది అర్థాపాదనం అన్నాము. ఆలంకారిక ప్రయోగాలు అని చెప్పేసి మనం అంటాము. అంటే ఇప్పుడు మన ఆలంకారిక ప్రయోగాలు అనేది చూడండి, లెగ్ అంటాం. లెగ్ అంటే ఏమిటి? మన కాళ్ళనే లెగ్స్ అంటాం అంతే కదా, పాదాలు మన కాళ్ళు. అయితే ఇప్పుడు టేబుల్ కాళ్ళు ఉన్నాయనుకోండి, లెగ్స్ ఆఫ్ ది టేబుల్ అని కూడా అంటున్నాం కదా మనం. అంచేత దీన్ని కూడా ఏంటంటే ఫిగరేటివ్ యూస్ అంటాం, ఆలంకారిక ప్రయోగం. ఆ సందర్భాన్ని బట్టి అది దాని మీద నిలబడుతుంది కనుక టేబుల్ కోళ్ళని కూడా కాళ్ళు అంటున్నాం. కోళ్ళు అనడం మానేసి కాళ్ళు అని కూడా అంటున్నాం మనం. ఇంగ్లీష్ లోకి వెళ్ళేటప్పుడు అలా మారిపోయింది. అక్కడ కోళ్ళు అనే మాట లేదు, అక్కడ కాళ్ళు అనే ఉంటుంది. టేబుల్ లెగ్స్. దీన్నేమో అలంకారిక ప్రయోగం అంటాము. తర్వాత దైశిక సాంఘిక వస్తుగత పర్యావరణ మార్పులు. ఇవేంటంటే ఈ ఒక భాష నుంచి మరో భాషకి పదాలను ఆదానం చేసినప్పుడు, ఆదాన ప్రదానాలు అని అంటే ఒక భాష ఎప్పుడు కూడా డెవలప్ చెందే క్రమంలో వేరే భాషల నుంచి పదాలని ఆదానం తీసుకుంటుంది, అంటే తెచ్చుకుంటుంది. అలాగే ప్రధానం తన నుంచి ఇంకో భాషలో కొన్ని మాటలను ఇస్తుంది. ఈ సంస్కృతానికి వచ్చేటప్పటికి ఆదానం లేదండి, ఓన్లీ ప్రధానమే ఉంటుంది. మిగతా భాష అన్నిటికీ ఆదాన ప్రధానాలు రెండు ఉంటాయి. ఇక్కడ ఈ ఆదానం చేయడంలో మార్పు వచ్చేస్తుంది అర్థంలో. ఉదాహరణకి ఎడిటర్ అనేటటువంటి మాట మనకి ఆ ఇంగ్లీష్ లో ఉన్నది ఈ మాట. ఇదే మాట మీకు ఫ్రెంచ్ లో దాని అర్థం పబ్లిషర్ అనే అర్థం వస్తుంది, ప్రచురణకర్త అనే అర్థం ఉండింది దానికి. కానీ ఇదే ఎడిటర్ అనే మాటని మనం ఆంగ్లంలోకి ఆదానం చేసుకున్నప్పుడు, అంటే ఇంగ్లీష్ భాషలోకి దాన్ని చేర్చుకున్నప్పుడు, ఇప్పుడు ఎడిటర్ అంటే ఇంగ్లీష్ లో పబ్లిషర్ అంటే తంతాడు. పబ్లిషర్ అంటే తక్కువ, ఎడిటర్ అంటే ఆయన బుద్ధిజీవి, మొత్తం న్యూస్ అంతా కూడా ఎడిట్ చేసి అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ ఇచ్చేవాడని అర్థం. ఆయన ఏమన్నాం? సంపాదకుడు అని అన్నాం. అందుకని అంచేత దీని అర్థం మారిపోయింది. ఈ రకంగా ఆదానం వల్ల కూడా అర్థాలు మారతాయి. ఇలాగే కొన్ని మాటలు కూడా మనం చెప్పుకోవచ్చును. సంస్కృతంలో అసహ్యము అంటాం. సహ్యతే అంటే సహించగలిగినది, మనం సహిస్తాం. అసహ్యతే ఇది నేను తట్టుకోలేను, నేను దీన్ని సహించలేను అని అంటాం. కానీ అదే అసహ్యం తెలుగులోకి వస్తే, అసహ్యము అంటే ఐ రిజెంట్ ఇట్, అసలు నాకు ఇష్టమే ఉండదు అని అర్థం. కానీ సంస్కృతంలో అసహ్యము అని అంటే ఇష్టం ఉండదు అని అర్థం కాదు, నేను భరించలేను దాన్ని అని మాత్రమే అర్థం. అలాగే వేదంలో ఉష్ట శబ్దానికి గేదె అని అర్థం అనమాట. ఉష్ట శబ్దానికి సంస్కృతంలో ఉష్ట్రపక్షి అని అంటాం కదండి. తెలుగులో కూడా ఉంది ఉష్ట్రపక్షి అంటే ఒంటెని అంటాం, కానీ సంస్కృతంలో దానికి గేదె అనే అర్థం. అంటే సంస్కృత భాష నుంచి మన భాషల్లోకి ఉష్ట్ర శబ్దాన్ని ఆదానం చేసుకున్నప్పుడు గేదె కాస్త ఒంటె అనే అర్థం కింద మారిపోయింది. ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. తర్వాత ఈ బార్ అనే పదము, బార్ అంటే ఈ మన వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ప్లేడర్స్, అది బార్ అని అంటాము. ఆ తర్వాత డ్రింక్స్ తీసుకునే దాన్ని కూడా బారు, పబ్బు అనే పబ్బు ఉంది, అది బార్ అని అంటాము. సో ఇట్లా అర్థాలు మారిపోతూ ఉంటాయి ఒక భాష నుంచి ఇంకో భాషలోకి శబ్దాలు ఆదాన ప్రదానాలు జరిగినప్పుడు. తర్వాత సంబోధనలో గౌరవవాచక ప్రయోగం. దీనికి ఉదాహరణ ఏమిటంటే, ఇప్పుడు ఇంగ్లీష్ లో మనం తెలుగులో నువ్వు మీరు అంటాం. చనువు ఉంటే నువ్వు అని అంటాం, చనువు లేకపోతే గౌరవంగా మీరు అని అంటాము. ఈ నువ్వు మీరు అనేటటువంటిది ఇంగ్లీష్ లో కూడా ఉండేవేమో. అయితే వాళ్ళకి సంస్కృతి అంటే వాళ్ళ నాగరికత ప్రకారం అసలు ఎవరిని కూడా గౌరవించాల్సిందే, ఎవరిని కూడా తక్కువ చేయడానికి వీళ్ళే, అందరూ ఒకటే అన్నప్పుడు మీరు అనే అనాలి కనుక యు అనే మాట ఒకటే వచ్చేసింది. నువ్వు అనే మాట లేకుండా పోయింది, యు అనేది ఒకటే వచ్చింది. మనం ఏమిటంటే తెలుగులో మన అవసరాన్ని బట్టి యుకి నీవు మీరు అని రాసుకుంటాం, కానీ యు అంటే మీరు అనే అర్థము. ఇది సంబోధనలో గౌరవవాచకం మూలంగా దాని ఏకవచన రూపం ఉండి ఉండవచ్చును, అది పోయింది. ఇప్పుడు మనకు తెలియదు అదేమిటో. అలాగే మనకి సంస్కృతంలో చూడండి, త్వంకు బదులు భవంత్, ఇది మనకు గౌరవవాచక ప్రయోగంలో మనకి రెండింటికి అర్థం ఒకటే. త్వమన్నా ఒకటే,
భవత్ అన్న ఒకటే, త్వంకి భవత్కి ఒకటే ఉన్నా కానీ ఒకటి గౌరవంగా ఉండే మాట, ఇంకొకటి మామూలుగా మనకి చనువుగా ఉండేటటువంటి మాట. తర్వాత కొన్ని సభ్యోక్తులు అని అంటాము, అంటే చనిపోయాడు అనే బదులు దివంగతుడు అని అంటాము. తర్వాత వక్రోక్తి, ఈ వక్రోక్తి అనేది ఐరనీ అంటాం. ఈ ఐరనీ అంటే ఏమిటంటే మూర్ఖుణ్ణి దేవానాం ప్రియ అని అంటాము. ఇట్లాంటి మాటలు, అంటే పనికిమాలినోడిని కూడా మనం గొడ్రాలి పుత్రుడు అని అంటాము. ఇట్లా అంటే ఇలాంటివి కొన్ని వస్తాయి. ఇది కూడా చూస్తే దేవానాం ప్రియ అంటే అది గొప్ప మాటలాగా ఉంటుంది, దేవుడికి ఇష్టమైన వాడు అని, వాడు మూర్ఖుడు అని ఇష్టం అనమాట, అని అర్థం అనమాట. అలాగే ఉద్వేగాత్మక కారణాలు, సినిమా చూసి వస్తాము, సినిమా ఎలా ఉందంటే టెరిబుల్ రా అంటాం, లేదు హోటల్కి వెళ్ళాము ఏదో తింటాము, ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంటే టెరిబుల్ గా ఉంది అంటాం. అంటే టెరిబుల్ అనేది బ్యాడ్ వర్డ్, భయంకరంగా ఉంది అని అర్థం, కానీ బ్రహ్మాండంగా ఉంది అనడానికి కూడా ఈ మాటల్ని వాడదాము. ఇది ఎందువల్ల వస్తాయి? ఇమోషనల్ గా వచ్చేటటువంటి మాటలు, ఈ ఉద్వేగాత్మక కారణాలు, ఇమోషనల్ సెన్స్ వల్ల వచ్చేటటువంటి ప్రయోగాలు కొన్ని ఉంటాయి. అలాగే బహువర్ధ వాచకాలైన పదాలని కొన్ని అర్థాల్లోనే ప్రయోగించడం అనేది ఒకటి ఉంది. ఇక్కడ కృష్ణ సర్ప అనే సమాసం ఉంది. ఇక్కడ కృష్ణ సర్ప అంటే అర్థం ఏమిటంటే నల్ల త్రాచు అని అర్థం. నల్లగా ఉండేటటువంటి ఏ సర్పమైనా, నల్లగా ఉండే ఏ పామైనా కానీ కృష్ణ సర్పమే అవుతుంది, దాని జనరల్ అర్థం అయితే. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, అన్ని పాముల్ని కృష్ణ సర్పాలు అనం, కేవలం త్రాచుపాముని మాత్రమే కృష్ణ సర్పము అని అంటాం. ఈ రకంగా కూడా అన్నింటికి జనరల్ గా అడ్రస్ చేసేటటువంటి పదాలు కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లోనే వాడడం కూడా ఉంటుంది. తర్వాత అర్థంలో సందిగ్ధత ఉండేటటువంటివి, అంటే సందిగ్ధత వలన దాన్ని పోగొట్టుకోవడానికి కూడా ఉంటాయి. ఉదాహరణకి ఇంగ్లీష్ లో జెంటిల్మన్, లేడీ అనే పదాలు ఉన్నాయి. ఇది ఏమైపోయింది, జెంటిల్మన్ అంటే పురుషుల్లో ఉండేటటువంటి ఒక కేటగిరీ, హు ఆర్ జెంటిల్ అని అర్థం. ఇప్పుడు జనరల్ గా అడ్రస్ చేయడానికి అందరినీ జెంటిల్మెన్ అనేస్తాం. అలాగే లేడీ అనే పదం కూడా అటువంటిదే, జనరల్ గా స్త్రీని లేడీ అని వాడేస్తున్నాము. తర్వాత పదాల అర్థ నిర్ణయంలో ఇప్పుడు ధర్మ శబ్దానికి ఉంది, ధర్మ శబ్దానికి డెఫినేషన్ రాయమంటే ఓ పుస్తకం రాయొచ్చు. అనేక రకాలైన ధర్మాలు ఉన్నాయి, ధర్మాల్లో వ్యవహారాలు ఉన్నాయి, కాలానుగుణంగా మారతాయని ఉన్నాయి. ఇవన్నీ రకరకాల ధర్మ శబ్దానికి ఎన్నో రకాలైన నిర్వచనాలు ఉన్నాయి. దాన్ని బట్టి వైయక్తిక భేదాలు, అంటే వ్యక్తికి మతానికి అంటే అభిప్రాయానికి వచ్చే భేదాల వల్ల కూడా పదాల అర్థాలు మారిపోతాయి. అలాంటి దాంట్లో ధర్మం అనే శబ్దాన్ని మనం చెప్పుకోవచ్చు. తర్వాత పదంలోని ఒక అంశానికే ప్రాధాన్యత. ఇది వరకు ఏముండేదంటే ఇంగ్లీష్ లో మీట్ అనే శబ్దం ఏ పదార్థానికైనా అన్వయిస్తుంది. మీట్ అంటే ఆహార పదార్థము అని మాత్రమే అర్థం ఉండేది. దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాం, మీట్ అంటే మాంసము అని మాత్రమే మనం చెప్తున్నాం. అంటే ఆహార పదార్థాల్లో మాంసం ఒకటి, ఎలాగైతే జంతువుల్లో లేడి ఒకటిలాగానే మృగం అంటే జంతువు పోయి లేడీ అయినట్లే ఇక్కడ కూడా మీట్ అనేది ఆహార పదార్థము అనేది పోయి మాంసము అనే అర్థం మాత్రమే వచ్చింది. తర్వాత అప్రయత్నంగా లక్ష్యార్థాన్ని వాచ్యార్థంలో కలపటం. కేవలం మనం సింధు నది ప్రాంతం వాళ్ళ ముందు జాతిని అక్కడ ఉందని చెప్పుకున్నారు కనుక ఆ సింధు అని పలకడం రాని పర్షియన్ పర్షియా వాళ్ళు సింధుని హింద్ అని అన్నారు. అలాగే ఇంగ్లీష్ వాళ్ళు ఏమిటంటే హింద్ అంటే నల్లనాళ్ళు అని అర్థం ఉంది, నల్లోళ్ళు అని కూడా అర్థం ఉంది. మనం అంచేత ఇంగ్లీష్ వాళ్ళు మనని హింద్ అనే దానికి అర్థం నల్లాళ్ళు, లేదు స్లేవ్స్ అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఇక్కడతో ఇది అయిపోయిందండి. ఇంతే, మొత్తం మీకు సబ్జెక్ట్ అంతా ఇంతేనండి. ఇందులో ముఖ్యమైన మీకు చెప్పాను, షార్ట్ నోట్స్ చిన్న మీరు చూసుకోండి. మెయిన్ క్వశ్చన్స్ 2-3 చదివితే సరిపోతుంది, తప్పకుండా అవే వస్తాయి. అదేమిటంటే భాషా విభజన పద్ధతులు, భారూపీయ భాషా కుటుంబము, అర్థ పరిణామము, ఈ 3 చదివితే మీకు ఖచ్చితంగా మీ ఎస్ఏ క్వశ్చన్ మీకు 3 వచ్చేస్తుంది, సరిపోతుంది. చిన్న షార్ట్ నోట్స్లు మీరు ఇప్పుడు నేను విన్నది ఏమాత్రమైనా గుర్తుంటే విన్నదానిలో నుంచి సొంత మాటల్లో ప్యాసేజ్ రాస్తే అయిపోతుంది. దానికి ఏం పెద్ద చదవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఒక్క క్షణం పాటు ఇంకొక 5 నిమిషాలు ఇదొక్కటి మీకు టేబుల్ ఒక్కటి చూపిస్తానండి. నేను ఈ సూత్రాలన్నీ ఒక్క చోట నేను దీన్ని క్రోడీకరించి చూపించాను అనమాట. దీన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ లెటర్ ఇక్కడ ఉండేది ఈ ఒక అక్షరం అనమాట, పాతాక అలాగనమాట. ఇవి పాతాక దా ఇట్లా ఇక్కడ లెటర్ ఏమిటో చూపించాను. ఇది నేను తయారు చేశాను ఉత్తినే మన అండర్స్టాండింగ్ కోసం. విషయం అథారిటేటివే కానీ ఈ పట్టిక అథారిటేటివ్ కాదు, ఎక్కడ పుస్తకాల్లో ఉండదు ఇది.
ఇది మనం రాసుకున్నాం అర్థం అవడానికి. ఇది పై లాంగ్వేజ్ లో ఒక ఉదాహరణ తీసుకున్నాము. అలాగే సాంస్క్రిట్, గ్రీకు, లాటిన్ ఈ మూడు ఒక గ్రూప్ అనుకోవచ్చు. ఇక్కడ ఉదాహరణ తీసుకున్నాము. తర్వాత హై జర్మానిక్, లో జర్మానిక్ అని చూపించాం మనం. ఎందుకంటే ఈ రెండిట్లోనూ ఒక రకమైన మార్పులు జరిగాయి ముందులో. తర్వాత సమయంలో కేవలం ఇందులో మాత్రమే మార్పులు జరిగాయి కనుక ఇది హై జర్మానిక్ భాషలు, లో జర్మానిక్ భాషలు. ఇక్కడ చేంజ్ ఎలా జరిగింది అంటే ఇక్కడ లెటర్ రాశాము. ఈ లెటర్ ఏ లెటర్ గా మారింది అని చెప్పి ఇక్కడ నేను చూపించాను. దీనికి కరస్పాండింగ్ లా ఏమిటి, గ్రిమ్స్ లా ఏమిటి అనేది ఇక్కడ చూపించాను. ఇది మీరు జనరల్ గా మీరు చెప్పినవే కనుక మీరు చూసేసుకోండి. పీటీకే ఫాతాహాలు అవ్వాలి. ఇక్కడ చూడండి పి అనే ఉదాహరణ ఉంది. ఇక్కడ పి గానే ఉండింది. జర్మన్కి వచ్చేప్పుడు ఫా అయింది, ఎఫ్ అయింది. ఇదనమాట ఇక్కడ. అలాగే ఇది పీటీ, ఇక్కడ ఉన్నది పీటీకే ఫాతాహాలు కదా. పీటీకేలు మూడింటికి మూడు ఉదాహరణలు చూపించాను నేను, పీటీకేలు అనేవి. సో టీకి తనుస్సు, తను అంటాం కదా శరీరం, తనుస్సు అనేటువంటి శబ్దము. ఇక్కడ కూడా చూడండి టీ అనేది టీహెచ్ కింద మారాలి. ఇక్కడ టీ అనేది మీకు ఇక్కడ ఇంగ్లీష్ లో చూడండి, లో జర్మానిక్ లో టీహెచ్ ఉంది. ఎందుకంటే ఈ టీహెచ్ గా మారడం అనేది ఫస్ట్ లెవెల్ పరిణామం. ఇది అన్ని భాషల్లోనూ హై జర్మానిక్, లో జర్మానిక్ లో జరిగింది. ఇక్కడ టీహెచ్ ఉంది, కానీ ఈ హై జర్మానిక్ వచ్చేటప్పటికి 8వ శతాబ్దంలో 2వ దశ మార్పులు జరిగినప్పుడు ఈ టీహెచ్ కాస్త గా మారింది. అందుకని ఈ సూత్రానికి ఇక్కడ టీహెచ్ డి అయింది కనుక ఇది ఉదాహరణగా మీరు రాయొచ్చు. ఇది చూసుకుంటే మీకు మొత్తం అన్ని సూత్రాలు వచ్చేస్తాయి. గ్రిమ్స్లాలు 3 వచ్చేస్తాయి మీకు. అందులో ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ వస్తుంది. తర్వాత కిందనే గ్రాస్మన్స్ అండ్ వర్నర్స్ లా కూడా రాశాను నేను. తర్వాత అలాగే పీటీకే మూడోది కుంతుమ్మన్ ఉంది. ఇది ఇక్కడ శతం అయింది. ఈ శతం వచ్చి ఏమవ్వాలి మనకి, కే ఏమవ్వాలండి, ఖా అవ్వాలి, హా అవ్వాలి. అంచేత ఇవన్నీ హానే అయ్యాయి మీకు. కే అనేది హా. ఇక్కడ సెకండ్ షిఫ్ట్ లో మార్పు జరగలేదు, యాజ్ ఇట్ ఈజ్ గానే ఉంది. అలాగే రెండో సూత్రానికి వస్తే బీడీజీలు ఉన్నాయి. ఈ బీడీజీలో నేను ఉదాహరణ ఓన్లీ డీకి మాత్రం రాశాను నేను. బీజీలకి రాయలేదు, అవి రఫ్ గా ఉంటే నక్కల ఒకటేదో ఉదాహరణ చూపించవచ్చు అవసరాన్ని బట్టి సూత్రం ఇచ్చినప్పుడు. అందుకని డీకి మీరు దశ అనే శబ్దాన్ని తీసుకుందాం మనం. దశ అనే శబ్దాన్ని తీసుకుంటే ఇది డెకా అయింది. ఇక్కడ డి ఏమవ్వాలండి మనకి, టీ అవ్వాలి. టీ అవ్వాల్సి వస్తే టీ ఏమైందండి, ఇక్కడ టీఏ మారింది చూడండి. లో జర్మానిక్ లో టీఏ ఉంది, ఇక్కడ కూడా టీఏ ఉంటుంది. ఈ హై జర్మానిక్ లో రెండవ స్టేజ్ చేంజెస్ లో టీజెడ్ గా మారింది అని ఇక్కడ రాశాను సెకండ్ షిఫ్ట్ లో. అంచేత ఈ టీ అనేది జీ కింద మారింది. సో దీనికి ఉదాహరణ రాశాము. మూడో గ్రిమ్స్ లా బిహెచ్ జిహెచ్ ఈజ్ ఈక్వల్ టు బిడిజి అని ఉంది. ఇక్కడ నేను బిహెచ్ జిహెచ్ కి మూడింటికి కూడా ఉదాహరణలు రాశాను. ఈ బ్రాతర్ అనేది ఉంది. మీరు ఒకసారి దీన్ని జాగ్రత్తగా క్లోజ్ గా స్టడీ చేయండి, గమనించండి. మీకు అన్ని సూత్రాలు వచ్చేసినట్లే ఉదాహరణలతో సహా. ఇవి ఇందులో ఉన్నది ఏదో ఒకటి గుర్తు పెట్టుకోండి. నేను ఇక్కడ అన్ని రాశాను, ఒక్కటి రాస్తే సరిపోతుంది. ఈ బిహెచ్ అనేది మీరు చూస్తే బిహెచ్ మనకి ఎలా మారాలండి, బి కింద మారాలి. ఇగో బిహెచ్ బి కింద మారింది, బి కింద మారింది, అన్నీ అలాగే మారింది. అందుకే ఇక్కడ సెకండ్ షిఫ్ట్ ఏమీ రాలేదు. అలాగే డిహెచ్ అనేది ఉంది. ఇక్కడ కూడా ఏమిటి, డిహెచ్ దేని కింద మారాలండి, డిహెచ్ డి కింద మారాలి. ఇగో ఇక్కడ డి కింద మారింది. హై జర్మానిక్ లో వచ్చేసి డి అయింది. అందుకని ఇక్కడ సెకండ్ షిఫ్ట్ లో డి అయింది అని ఇక్కడ ఇండికేట్ చేశాను నేను. ఇది ఒక ఉదాహరణ పెట్టుకుంటే మీరు ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ కూడా అర్థమైపోతాయి. ఈ రెండు వదిలేసి ఈ ఉదాహరణ ఒకటి చూసుకోండి. ఈ రకంగా మనకి ఇక్కడ వచ్చిన గ్రిమ్స్ లా సెకండ్ షిఫ్ట్ చూపించాను. ఈ సెకండ్ షిఫ్ట్ చేంజెస్ కి నేను ఒకటి చూపించాను ఇందులో. ఇందాక పైన మనం చూసాము, అదే సేమ్, అది వదిలేయచ్చు. తర్వాత గ్రాస్మన్స్ లాగా వచ్చేటప్పుడు బ్రీఫ్ లో బోధామి, పృథోమి అని ఉంది. ఈ పి కింద మారాల్సింది పి కింద మారాల్సింది గాథిక్ లో బి కిందనే ఉండిపోయింది. ఈ బి కిందనే ఎందుకు ఉండిపోయింది అని అంటే ఇక్కడ మహాప్రాణం, అల్ప ప్రాణం సూత్రం. ఇక్కడ మహాప్రాణం, రెండు మహాప్రాణాలు పక్కపక్కన ఉంటే ముందరిది అల్ప ప్రాణం అవుతుంది అనే విషయాన్ని గ్రహించి ఈ మాటలో ఉన్న ముందరి అల్ప ప్రాణాన్ని మహాప్రాణంగా ఊహించుకుంటే అప్పుడు గ్రిమ్స్ లా ఇక్కడ కూడా వర్తిస్తుంది. తర్వాత వర్నర్స్ లా దేని గురించి చెప్పారు అంటే పీటీకేలో ఫాతాహాల్ గా మారిన వాటిని గురించి చెప్పారు. దీనికి ఉదాహరణ మనం ఇక్కడ పీటర్ అనేది తీసుకోండి, మొదటి వదిలిపెట్టేసేయండి. ఇది అకార్డింగ్ టు ఉందని చూపించడానికి చూపించామంతే. దిస్ ఈజ్ అకార్డింగ్ టు గ్రిమ్స్ లా. ఎందుకంటే బిహెచ్ బి అయింది, టీహెచ్ అయింది. ఇక్కడ గ్రిమ్స్ లా పర్ఫెక్ట్లీ హెల్డ్ హియర్.
అయితే ఈ పెతర్ అనే దాంట్లోకి వచ్చేటప్పటికి ఏమైందంటే ఈ టీ అనేది డిగా మారింది. ఈ టీ అనేది డిగా మారడం అనేది కుదరదు. టీహెచ్ అవ్వాలి గ్రిమ్స్ లా ప్రకారం, కానీ డి కింద మారింది. దీనికి ఏం చెప్పాడు అని అంటే వెర్నర్ గారు వైదిక స్వరాన్ని పరిగణనలోకి తీసుకుని వీటికి ముందు అంటే ఈ పీటీకేలకి ముందు ఉదాత్త స్వరం గాని ఉంటే ఇవి పాతాహాల కింద మారుతాయి తప్ప ముందు ఉదాత్త స్వరం లేకపోతే ఈ పీటీకేలు బీడీజేలుగా మారుతాయి అని చెప్పి రాశారు. దానికి ఉదాహరణ చూపించాం మనం. ఇక్కడ చూడండి, పి అనేది బి కింద మారింది. ఇక్కడ న్యాయంగా అయితే పి అనేది ఎఫ్ అవ్వాలి కదా, సిఫం కాలేదు. అలాగే కుంతుం అంటే శతం అనమాట. ఇది కుంతుం అనేటటువంటిది సంస్కృతంలో శతం అంటే ఇదే. ఇక్కడ చూడండి టీ అనేది ఉంది. టీ అనేది ఇక్కడ డి కింద మారింది, ఇక్కడ టీహెచ్ కింద మారింది. టీహెచ్ కింద మనం మారలేదు అంటే టీహెచ్ అవ్వాలి గ్రిమ్స్ లా ప్రకారం, కానీ డి కింద మారింది. ఎందుకంటే టీ ముందు ఉండేటటువంటి ఉచ్చారణ అది ఉదాత్త ఉచ్చారణ లేదు కనుక. అలాగే తాళవ్య అచ్చు ప్యాలెటల్ లా అంటే తాళవ్య అచ్చు ఈకి గాని అంతస్థమైన యాకి గాని ముందున్న పైభాష ఎందలి కంఠ్యాలు కాగాఘాలు తాళవ్యాలైన చాజాధ్యాలుగా మారాయి. ఇదే ప్యాలెటల్ లా అంటే. ఇదే ఇంగ్లీష్ లో వెబ్స్టర్స్ డిక్షనరీలో ఏముందంటే ఇండో యూరోపియన్ గుతురల్ కాన్సనెంట్స్ బికెమ్ ప్యాలెటల్స్ వన్ ఫాలోడ్ బై ది ప్యాలెటల్ వొవెల్ ఏ which is equivalent to Greek and Latin ARO, thus establishing the AEO found in European languages as originally Indo-European. తర్వాత దీన్ని AEO కింద వాళ్ళు ఎక్స్పాండ్ చేయాల్సి వచ్చింది అనమాట. ఇది ఇక్కడ ఇది ఒకటి మీరు చదవండి. ఇది భారతీయ ఆర్య భాషాభివృద్ధి కాలంలో కాగాఘాలు తాళవ్యాలైన చాజాధ్యాలుగా మారాయి. ఈ తాళవ్య పరిణామం పూర్తయిన తర్వాత అక్కడ పలికిన అచ్చులు ఉన్నాయిగా ఏవోలు ఆకారమయ్యాయి. ఈ ఓలు కాని అక్షరాలకు ముందున్నటువంటి కాగాఘాలు మార్పు చెందలేదు. అంటే అక్కడ కంచాలు తాళవ్యాలు అవ్వలేదు. అంటే ఇక్కడ కంచాలు తాళవ్యాలుగా ఎప్పుడు మారాయి అంటే ముందు ఈ అక్షరాలు ముందుంటే మారాయి అని చెప్పి ఇక్కడ మనం చెప్పాము అనమాట. దీనికి ఉదాహరణ కూడా చూడండి. పైలో క్యూకిస్ అని ఉంది, సంస్కృతిలోకి వచ్చేసరికి శుచిస్ అని వచ్చింది. అంటే ఇక్కడ చా కింద మారింది. ఈ ఇక్కడ చా కింద మారింది అనమాట. కుకీస్ సెచిస్ అంటే ఈ కేకి ముందు యు ఉన్నది చూడండి, అందుకని యు ముందు ఉంది కనుక ఇక్కడ కకారం అనేది చకారమైంది. అలాగే ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కే అనేది ఇక్కడ చా అయింది. ఇక్కడ కూడా ఈ కే అనే దాంట్లో కా అనేది చా కింద మారింది. అలాగే ఇక్కడ కూడా మీరు ఔజస్ అంటే దీన్ని ఓజస్ అంటాం, ప్రకాశము అని. ఓజస్ ఇక్కడ గెస్ అని పలుకుదాం దీన్ని. ఎందుకంటే ఇక్కడ మనం గాని జా కింద మారిందని చెప్పుకోవాలి కనుక దీన్ని ఔగెస్ అనుకుందాము. ఈ గా అనేది దీని ముందు యు ఉంది కనుక, అంటే పైన చెప్పుకున్న అచ్చు అనమాట. అది ఆ యు ఉన్నందువల్ల ఈ గా కాస్త జా కింద మారి మూల భాషలో ఔగెస్ అని ఉన్నది కాస్త సంస్కృతంలో వచ్చేప్పుడు ఓజస్ అని చెప్పేసి అయిపోయింది. తర్వాత ఈ జెని అనేది కూడా ఇలాగే గెని, ఇది గెని అనుకుందాము. గా జా కింద మారింది, గెని జాని అయింది. ఇక్కడ మార్పు రానిది చూడండి. ఇక్కడ కోక్సోస్ అనే భాష ఉంది. ఇదే కక్షస్ అనేది మనం సంస్కృతంలో చెప్తాము. ఇక్కడ ఈ కక్షస్ అనే శబ్దం కోక్సోస్ లో ఇక్కడ చూడండి మీరు కాలుగానే ఉన్నాయి కానీ గాలి కింద మారలేదు. ఎందుకని అని అంటే అక్కడ చెప్పినటువంటి అచ్చులు ఈ కాలకి ముందు లేవు కనుక ఇక్కడ కా కింద ఉండిపోయే కానీ కుక్సోస్ అనేది గక్షస్ అవ్వలేదు, కక్షస్సే అయింది. ఇది మార్పు రాలేదంటే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ గాలి పెట్టి పలకలేం మనం దీన్ని, అంటే ఉచ్చారణలో ఉండే దాన్ని బట్టే వస్తుంది అనమాట. అంతే. ఇది కింద మళ్ళీ ఉత్తినే ఒక సప్లిమెంటరీ సేమ్ పైన ఇక్కడ వేశాను. ఇక్కడ ఏం చేశానంటే నేను ఇక్కడ మీకు అన్ని భాషల్లోనూ జస్ట్ ఇన్ఫర్మేటరీగా సాంస్క్రిట్ గ్రీకు కూడా చూపించాను. కానీ మనం ఈ సూత్రాలు వాడే సందర్భంలో పరివర్తనం చూస్తున్నది సంస్కృతం నుంచి జర్మానిక్ కనుక ఈ సాంస్క్రిట్ గ్రీక్ లాటిన్ తీసేసి దాన్ని బ్రీఫ్ చేసి ఓన్లీ పైలో ఉన్నది జర్మానిక్ లో ఉన్నది సింపుల్ గా చూపించాను. ఇది మీకు ఈజీగా ఉంటుంది. ఆ సాంస్క్రిట్ గ్రీకు లాటిన్ మీకు అక్కర్లేదు. ఇవి చూసేసుకుంటే మళ్ళీ ఇదే బ్రీఫ్ అనమాట. సో ఇది మీరు ఒకసారి చూసుకోండి. దీంతో మీరు అడిగింది చెప్పడం మొత్తానికి పూర్తి చేశాను. కొంచెం ఎక్కువ టైం తీసుకున్నానేమో లేండి, కానీ ఒక 20-25 నిమిషాలు
అయిపోయిందండి. ఏమిటి ఎవరు చాలా మాట్లాడలేదు? థ్యాంక్స్ అండి. ఈ టేబుల్స్ చాలా బాగున్నాయి. సరేనండి. సో ఐ క్లోజ్ దిస్ ఇయర్. చాలా లేట్ అయిపోతుందండి. ధన్యవాదాలు. గుడ్ నైట్. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే.